वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शरदिन्दुसुमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठे सरस्वती नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं। मनोजव्यं मारुतुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं हरियुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। సభాయ నమః। ఈరోజు మనం గణపతి నవరాత్రుల ఉత్సవంగా భాగంగా గణపతి యొక్క మహాపురాణాన్ని వినే ప్రయత్నం చేస్తాం। గణపతి అనేటువంటి వాడు పరబ్రహ్మము అని చెప్పడం జరిగింది। మీరు బాగా పరబ్రహ్మము అని దయచేసి చిన్న విన్నపము భక్తులకి, మీరు దయచేసి ప్రవచనాన్ని వినండి। ఒకరోజు అవకాశం నాకు వచ్చింది, ఒకరోజు అవకాశం మీకు వచ్చింది కాబట్టి దయచేసి వినండి। ఎందుకంటే మీకు గణపతి గురించి పూర్తిగా తెలుసు కాబట్టి, మీరు పరమ భక్తులు కాబట్టి, మీకు ఇంత అవకాశం వచ్చింది కాబట్టి మీరు రోజు గణపతిని కూర్చోబెడతారు, అంత పూజ చేస్తారు, రోజు సాయంకాలం కూడా సేవ చేసుకుంటారు కాబట్టి మీకు అంత తెలిసిందే। ప్రభు ఆ పరమాత్మ మీకు ఎప్పుడు కూడా హృదయాల్లో ఉండి మీకు చైతన్యవంతులు చేస్తూ ఆ కృపను చూపిస్తూ ఉంటాడు। కానీ పరమాత్ముడికి ఇష్టమైన విషయం ఏంటంటే అన్నిటిలో కూడా ఆయన్ని స్తుతించడం। భగవంతుడికి ఏమి ఇష్టం అంటే ఆయన్ని స్తుతించడం। ఆయన్ని ఎన్ని రకాలుగా స్తుతిస్తే అన్ని రకాలుగా సంతోషిస్తాడు పరమాత్మ। కాబట్టి మనం మాటలతో, చేతలతో, భజనతో, పాటలతో అన్ని రకాలుగా సేవిస్తాం, అవునా? అన్ని రకాలుగా సేవించిన పక్షంలో కూడా పరమాత్ముడు తృప్తి చెందాడట। పరమాత్ముడికి భక్తి అంటే బాగా ఇష్టం। బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని విషయాలు భోజనానికి పెట్టినా, ఎన్ని గరక ఎక్కించినా, ఎన్ని మాలలు వేసినా, ఎంత చెప్పినా కానీ ఆయనకి ఒక్కటే ఇష్టం ఏంటట? స్తుతి। కాబట్టి మనం ఎన్నో రకాలుగా స్తుతిస్తాం పరమాత్ముడిని। అయినా పరమాత్ముడు సంతోషించాడు, ఎందుకంటే ఇవన్నీ నాకు సరిపోతాయి, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ నాకు కావాల్సింది పరమ భక్తులు। భక్తులు చేయాల్సింది, నాకు కేటాయించాల్సింది సమయం పూజలో కాదు, స్తుతిలో కేటాయించాలట భగవంతుడికి। కాబట్టి మనకు స్తుతిలో అన్ని ఆధారాల కంటే కూడా ముఖ్యమైన ఆధారము కథ లేదా ప్రవచనము అని చెప్పడం జరిగింది। ఎందుకంటే మీరు స్త్రీలు, సౌభాగ్యవతులు, ముత్తైలు ఎన్నో వ్రతాలు చేస్తారు, తదియ వ్రతం చేస్తారు, వరలక్ష్మి చేస్తారు, తర్వాత ఇంకా ఏదో ఎన్నో వరలక్ష్మిలు చేస్తారు, ఎన్నో వ్రతాలు చేస్తారు, అన్ని సత్యావ్రతం చేస్తారు। ఎన్ని వ్రతాలు చేసినా అన్ని వ్రతాల్లో ఆఖరిగా ఉండేది కథ। కథ లేకుండా పూజ పూర్తవుతుందా? అవ్వదు। కథలో ఏముంటుందట? పరమాత్ముడు ఏం చేశారు, ఎవరికి కృపాదృష్టి చూపించారు, ఎవరిలా అప్పడ్డారు అన్న విషయాన్ని పరమాత్ముడికి మళ్ళీ మళ్ళీ ఆయన చేసిన పని ఆయనకి జ్ఞాపకం చేయడమే స్తుతి। ఆయన చేసిన పనంతా కూడా మర్చిపోతాడు పరమాత్ముడు ఎప్పుడు కూడా। ఎవరైనా మంచివాళ్ళు, గొప్పవాళ్ళు వాళ్ళు చేసిన పనిని మర్చిపోతారు, మర్చిపోతే పరమాత్ముడు కూడా మర్చిపోయినట్టుగా నటిస్తాడు। మనం స్తుతిస్తుంటే, జ్ఞాపకం చేస్తుంటే విని సంతోషించి మనకి ఇహంలో ఏం కావాలో అది ఇస్తాడు। అది పరమాత్ముడి యొక్క గుణం, సరేనా? కాబట్టి ఆ పరమాత్ముడిని మనం అందరం కూడా స్తుతించాలి। దేని ద్వారా? కథ ద్వారా। ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి, శ్రీరామచంద్రుణ్ణి మనం బాగు చేసుకోవాలంటే, మనం పూజించాలి అంటే, పరమాత్మ మనల్ని ప్రేమించాలి అంటే మనం హనుమంతుణ్ణి పూజించాలట। అంటే రాముడికి ఎవరైతే ఇష్టమో ఆయన్ని పూజించాలి। మీరు గుర్తుపెట్టుకోండి బాగా, శివాలయంకి వెళ్ళేటప్పుడు శివుడికి నంది అంటే బాగా ఇష్టం కాబట్టి నందిని మొక్కితేనే లోపల ప్రయాణం శివుడి దగ్గరికి, లేకపోతే లేదు। ఎప్పుడైతే విష్ణు ఆలయం వెళ్తామో అప్పుడు గరుడస్వామికి దర్శనం చేసుకొనే మనం విష్ణువుని చూస్తాం। అంటే ఎవరైతే పరమాత్ముడికి బాగా ఇష్టమో ఆ పరమాత్ముడికి ఇష్టమైన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే పరమాత్ముడు తొందరగా సిద్ధిస్తాడు। ఇది శాస్త్రంలో చెప్పిన మాట। కాబట్టి ఇలా ఉంది, ఇలా మనం చేస్తాం కూడా అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాం। కాబట్టి ఈ గణపతికి మీకు కొత్త విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీకు చాలా విషయాలు గణపతి గురించి మీకు బాగా తెలుసు కాబట్టి గణేష పురాణం విని ఉంటారు, చాలామంది చెప్పి ఉంటారు, గణపతి పురాణాన్ని మీ కథల ద్వారా విని ఉంటారు, సినిమాల్లో చూసి ఉంటారు। కానీ మీకు ఈరోజు కొత్త విషయం ఏంటంటే, అసలు గణపతికి మనం చాలా దగ్గరగా ఉన్నటువంటి పరమభక్తుడు మూషకాసురుడి గురించి మనం తెలుసుకుందాం। అసలు మూషక వాహనం ఎలా అయింది, మూషకుడు ఎలా ఆయనకి వాహనంగా మారిపోయాడని కొత్త విషయాన్ని కొత్త కోణం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం।
ఒక క్లాస్లో పాఠాలు చెప్తూ ఉంటే ఎప్పుడు కూడా అవే పాఠాలు ఉంటాయి. ఆయన 8th 9th 10th నుంచి ఒక టీచర్ చెప్తూనే ఉంటాడు, అవే లెక్కలు ఉంటాయి. కానీ పిల్లల్ని చూసి చెప్పే విధానం మార్చుకుంటారు. అవే లెక్కలు కానీ పిల్లల యొక్క ఉత్సాహాన్ని చూసి అదే లెక్కల్ని ఇంకో రకంగా చెప్తారు. అంటే కథలు ఒకే రకం ఉన్నా చెప్పే విధానాలు వేరు. మనిషిని బట్టి, వ్యక్తిని బట్టి, స్థానాన్ని బట్టి, స్థావరాన్ని బట్టి, ఆయన గుణాన్ని, ఆయన బుద్ధిని బట్టి చెప్పే విధాలు వేరు వేరు. కాబట్టి గణపతి యొక్క కథ మీరు చాలాసార్లు విని ఉంటారు, కానీ మూషకుని యొక్క విషయం పెద్దగా విని ఉంటే చాలామంది చెప్పరు. కాబట్టి ఎందుకంటే గణపతి యొక్క అద్దె రూపాలు, 32 రూపాలు, వాళ్ళ పేర్లు, గుణాలు, గణాలు ఎలా వచ్చిన విషయం చెప్తారు తప్ప మూషకుడి గురించి పెద్దగా చెప్పరేమో అని నేను అనుకుని, నా అజ్ఞానం అనుకుని, కానీ కొత్త విషయం చెప్దామనే ఉద్దేశంతో కొత్త విషయం తీసుకొచ్చాను మీ దగ్గర. ఎందుకంటే ఒక్క రోజులో గణేశుడిని అర్థం చేసుకోవడం అసాధ్యం. గణేశుడిని కాదు, ఎవరిని కూడా అర్థం చేసుకోలేము. భగవంతుడి యొక్క ప్రీతి కలగాలి అంటే భగవంతుడిలో పూర్తిగా లీనమైపోతే, మీరు తదీవతం చేస్తారు కదా, ఆ పార్వతీమాత జపం చేస్తుంటే 12 సంవత్సరాలు వాయుభక్షం చేసుకుంటూ చేసిందట. మనం చేస్తామా? మనం ఒక్కరోజు చేస్తాం తదీవనం, అంతే. ఉదయం నుంచి సాయంత్రం మళ్ళీ భోజనం చేస్తాం. సంకట చతుర్థి ఉదయం నుంచి సాయంత్రం మళ్ళీ భోజనం చేస్తాం. అవునా? ఏ వ్రతం చేసినా అలాగే చేస్తాం మనం. కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాల వరకు ఉపవాసం చేశారు, పూజలు చేశారు, అప్పుడే ఇది సాధ్యమైంది. కాబట్టి గణపతి గురించి తెలుసుకోవడం సాధ్యం కాకపోయిన పక్షంలో మనం దాన్ని ఏమంటే ప్రణవాక్షరం ఆ నుంచి మొదలు పెడదాం. ఆ నుంచి మొదలు పెడితే అకార, ఉకార, మకార, ఓంకారం. మనం ఒక ఓంకారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ జన్మకి మనకి సార్థకత అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏకో వై విష్ణు. భగవంతుడు ఏం చెప్పాడు? నేనంతా ఒక్కడిని. మీకు ఒక మాట నేను చెప్పాలి. ఏంటంటే నేను ఎవరు చెప్పినా, శివమహాపురాణం చెప్తే దాంట్లో శివుడే గొప్పవాడు, విష్ణు మహాపురాణం చెప్తే దాంట్లో విష్ణువే గొప్ప, ఎప్పుడైనా దేవి భాగవతం చెప్తే అందులో దేవియే గొప్ప, గణేశ పురాణం చెప్తే గణేశుడే గొప్ప. కల్పం ఎక్కడ వచ్చిందంటే నా దగ్గర నుంచి వచ్చిందంట. భాగవతంలో కృష్ణ ఏమన్నాడు? అంతా నాదే, సర్వం నేను, అహం విష్ణు, అహం విష్ణు, అహం విష్ణు. విష్ణు అంటే విశ్వంలో వ్యాపకమైన వాడు విష్ణువు. కాబట్టి అంతానండి. గణేశ పురాణం చెప్తున్నప్పుడు గణేశుడే గొప్పవాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఏం జరిగినా ఏం చేసినా గణేశుడే చేశాడు అన్నట్టుగా మనకు మార్గాలు కనబడుతుంటాయి. అవి సత్యమా నిజమా అనిపిస్తుంది. ఎందుకు? మీరు ఎప్పుడైతే కథలు లీలమైపోతారో అప్పటిదాకా మీకు అనిపించదు. అవునా, విష్ణు పురాణం ఇలా ఉందే, శివమహాపురం ఇలా ఉందే, దేవి భాగవతం ఇలా ఉందే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే గణేశుడిలో మనం నిమగ్నమైపోతామో, అవును ఇదంతా గణేశుడు చేసిందే అన్న విషయాన్ని మనకు గుర్తుకొస్తుంది. అప్పుడే మనం కథ వింటున్నట్టుగా ఆయన్ని స్తుతించినట్టుగా ఉంటుంది. కాబట్టి గణేశం చూడండి, గణపతి మొత్తం 32 అవతారాలు. దాంట్లో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క కథ ఉంది, ఒక్కో విధంగా ఉన్నాడు. అసలు భగవంతుడు పుట్టింది అసలు బ్రహ్మకర్మ. దీన్ని ఏమన్నారంటే బ్రహ్మము అన్నారు. బ్రహ్మము అంటే మొదలు ఆయనే, ఆఖరు ఆయనే. అందుకంటే గణపతి నిమజ్జనానికి మట్టిలోంచి తీసుకురావాలి అంటే మనం ఇట్లా చేస్తున్నామని మిమ్మల్ని చెప్తున్నాను. మట్టి విగ్రహం ఉండాలని శాస్త్రం చెప్పింది, అది కూడా ఇంతే ఉండాలని చెప్పింది. గణపతిని బయటకు తీసుకురావడానికి కారణం మన వాళ్ళు, గొప్పవాళ్ళు, రాజకీయ నాయకులు, బాలగంగాధర తిలక్ గారు తీసుకొచ్చారు. దీన్ని మనం అందరం కలిసి మాట్లాడుకునే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో. కానీ దీనికి గాణాపత్యం ఉంది, అసలు శాక్తేయం ఉంది, గాణాపత్యం ఉంది, వైష్ణవ అన్ని సాంప్రదాయాల్లో గాణాపత్య సాంప్రదాయం, గణపతిని ఇంట్లోనే ఆరాధించే విషయం ఉంది. ఇలా మనం అందరం కలుసుకుంటామనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. కానీ అలా భగవత్ రూపాహ సంకల్ప, పరమాత్ముడే ప్రణవం అంటే ఆఖరు ఆయనే, అంతం ఆయనే. ఆయన మట్టిలోంచి వచ్చాడు, మట్టిలోకి వెళ్ళిపోతాడు 10 రోజుల తర్వాత. రేపు మట్టిలోకి వెళ్ళిపోతాడు అంటే గంగలో కరిగిపోయి మట్టిగా మారిపోయి మట్టి నుంచి మళ్ళీ కొట్టుకుపోతాడు కదా. పరమాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పరమాత్ముడు బీజం. గుర్తుపెట్టుకోండి, మట్టిలోంచి వస్తున్నాడంటే ఆయన గణపతికి మనం ఏదైతే సమర్పిస్తున్నామో అదంతా కూడా మట్టి వల్లే వచ్చింది కదా. ఏమైనా ఆయన గరక ఎక్కించిన మట్టిలోంచి వచ్చింది, మక్క వేసినా, వెలక్కాయ వేసినా, ఇంకేమిచ్చినా, గణపతికి ఏమిచ్చినా మొత్తం 21 రకాల ఏకవిశిష్ట పత్రాన్ని అన్నారు. ఏకవిశిష్ట పత్రం కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలోంచి వచ్చినాయి. భూమి ఎక్కడుంది? మట్టిలో ఉంది కదా. ప్రతిదీ మట్టిలోంచి వచ్చింది, మట్టిలోకే వెళ్ళిపోతుందని చెప్పడము పరబ్రహ్మ యొక్క తత్వం. బాగా చెప్తారు పరబ్రహ్మతత్వం గురించి. మనం కూడా మట్టిలోంచి వచ్చాం, మట్టిలో కలిసిపోతాం. కాబట్టి పరమాత్ముడు పరబ్రహ్మతత్వము అన్నారు. అలా పరబ్రహ్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం అయిపోయి ఆ పరమాత్ముడి యొక్క పాదాల చెంత మనం బుద్ధి చిత్తం పెట్టాలి. అందుకని ఏమంటారు? శ్రద్ధగా వినండి. ఎప్పుడైనా ఎవరైనా చెప్తే ఏమంటారు? శ్రద్ధగా వినండి. శ్రద్ధ ఉంటేనే విషయం అర్థమవుతుంది, లేకపోతే విషయం అర్థం కాదు. అలా గణపతికి 21 అవతారాలు, 32 అవతారాలు మొత్తం ఉన్నాయి. దాంట్లో 21 ఆకులు ఎక్కిస్తున్నామా? అలాంటిది ఈ గాణాపత్యం అంతా కూడా మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా మహారాష్ట్ర ప్రాంతంలో గాణాపత్యం అంటే గణపతి యొక్క విషయం ఎక్కువగా ఉంది అక్కడ మహారాష్ట్రలో. కానీ మనకు కొంచెంలో కొంచెం చెప్పుకుంటే మనకు బాసర దగ్గర చింతామణి ఆలయం ఉంది.
ఇక్కడ ఇంతకుముందు బాసరకి మీకు 35 కిలోమీటర్ దూరం చెప్పట్లేదు, మీకు 35 కిలోమీటర్ దూరంలో బాసరలో ఇంతకుముందు గుట్ట మార్గం ఉండేది. చాలా పాత వాళ్ళకి తెలుసు, గుట్ట మార్గం రోడ్డు మార్గం ఉండేది కాదు. ఆ గుట్ట మార్గంలో ఆలయం ఉంది, దాన్ని చింతామణి అంటారు. ఆ చింతామణి గణపతిని ప్రతిష్టాపన చేసింది నరహరిమాలు కవి గారు. ఈయన గురించి మీకు చెప్తాను. నరహరిమాలు కవి చాలా గొప్ప కవి. మనం చాలా పుస్తకాలు చదువుతుంటాం, దాంట్లో గురుచరిత్ర చదువుతాం, నవనాథ చరిత్ర చదువుగా. నవనాథ చరిత్ర నిర్మించింది నరహరిమాలు కవి గారే. ఆయన భాషల్లో ఆ చరిత్ర నిర్మించి అంత గొప్ప స్థానం. ఇప్పుడు ఎంతమంది అయితే గానగాపురం వెళ్తారో చాలామంది 50లో 25 మంది ఈ పుస్తకాన్ని చదువుతారు. దానికి నవనాథ చరిత్ర అంటారు. రచించింది ఎక్కడ? బాసరలో. ఆయన అట్లా రచించి అక్కడ గణపతిని ప్రతిష్టాపన చేశారు. అది గణపతి చింతామణి గణపతి. కొంచెం లోపలికి వెళ్తే, ఇక్కడ బాసర దగ్గర ఇంకా లోపల ఊళ్ళో గ్రామాలకు వెళ్తే అక్కడ పెద్ద గణేశుడు ఉన్నాడు. ఆయనకి నాగబంధం ఉంది. ఈయన కూడా పరంపరలో 1000 సంవత్సరాల క్రితం ప్రతిష్టగా ఉన్నటువంటి గణపతి. అంటే ఇక లింబాద్రి గుట్టలో గుట్ట మీద పెద్ద వినాయకుడు ఉన్నాడు. అంత పెద్ద వినాయకుడు జిల్లాలో ఎక్కడ కూడా లేదు, అంత పెద్ద వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ నాందేడ్ దగ్గర ఒక వినాయకుడు ఉన్నాడు. ఆయనకి శివలింగాకారంలో ఆ గణపతి ఉన్నాడు. అంటే బోధన్ దగ్గర ఒక గణపతి ఉన్నాడు. ఆ గణపతి కూడా బుర్ర గణపతి. ఆయన కూడా ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధమైన గణపతి. అంటే గణపతి అన్న విషయం ఎప్పుడైనా ఎక్కడైనా బాగా ఉన్నారు. మనం పట్టుకున్నప్పుడే, మనం ఎప్పుడు పట్టుకుంటాం తెలుసా? ఈ వినాయక నవరాత్రులు పట్టుకుంటాం. అలా పట్టుకొని ఏదైనా మీ ఇంట్లో పూజ ఉంటే మొదటి పూజ మనం గణపతికే చేస్తాం. కానీ ఆయనకి చెయ్యాలి కాబట్టి చేస్తాం. ఇప్పుడు చేయాలి కాబట్టి ఆయనే ప్రథమం, ఆయనే ఆద్యం, అంతా ఆయనదే. కానీ రేపు వరలక్ష్మి వ్రతం చేస్తామంటే ఒక 5 నిమిషాలు గణపతి పూజ చేసి వదిలిపెట్టేస్తాం, అవునా? అలా గణపతిని మాత్రమే పట్టుకునేటువంటి తంత్రం మన దగ్గర చాలా బాగా ఉన్నాయని చెప్పడం కోసం ఈ విషయం. కాబట్టి ఎక్కడైనా అసలు మహారాష్ట్ర గానగాపురం చాలామంది వెళ్ళి ఉంటారు. గానగాపురంలో దీక్షల వారింట్లో 21 ముఖాలతో గణపతి ఉంది. 42 చేతులు, 21 ముఖాలు. అంటే శాస్త్రంలో ఎప్పటి నుంచో ఏమో విచిత్రంగా అన్నీ ఉన్నాయి. మనం అన్నిటినీ పట్టుకోలేం. కాబట్టి ఒక్క గణపతి పట్టుకుంటాం. వరసిద్ధ వినాయక గణపతి, క్షిప్ర గణపతి, జ్యేష్ఠ గణపతి, ఉష్టి గణపతి, నుట్ట గణపతి, ఎన్ని గణపతులు పట్టుకోవాలి మనం? ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క తంత్రం, ఒక్కొక్క పూజ, ఒక్కొక్క విధానం. అలా గణపతులు బాగా ఉన్నాయి. కానీ గణపతుడు మొట్టమొదటిగా పుట్టింది, అసలు పుట్టింది కాదు, అది గణపతి ఉద్భవించినాడు. గణపతి స్వతహాగా ఉద్భవించినాడు, ప్రకటితమయ్యాడు. కృష్ణ పరమాత్మ ప్రకటితమయ్యాడు, రాముడు ప్రకటితమయ్యాడు. పుట్టడం అనేటువంటిది భగవంతుడి సాధ్యం కాదు. కానీ ఎవరి ద్వారా రావాలి కాబట్టి భూమి మీద ప్రేమతో తల్లి గర్భాన వస్తాడు. మొదలు వాళ్ళు అలాగే వస్తారు. దీన్ని ఏమంటారు అంటే అయోనిజ అంటారు. అంటే వీళ్ళకి యోని జన్మ ఉండదని శాస్త్రం. అలా గణపతి గురించి బాగా ఉన్నాయి. కానీ గణపతికి అసలు మూషకం ఎలా వచ్చిందన్న విషయం మనం కొత్తగా తెలుసుకున్నాం. ఎందుకంటే గణపతి దగ్గరే ఉంటాడు, గణపతితోనే ఉంటాడు, గణపతి ఎక్కడెళ్ళినా ఉంటాడు. మనం ఎక్కడ కూడా గణపతి లేకుండా చూడండి. మీరు శివుణ్ణి ఒకసారి చూసుకుంటే ఆయన దగ్గర ఆయన ఒకవేళ అర్ధమందరూపస్థిత అంటారు. అంటే చిన్నగా కళ్ళు చూసుకొని ధ్యానంలో ఉంటే అక్కడ నంది ఉంటే పెద్దగా అవసరం లేదు, పార్వతీమాత కూడా ఉండదు. ఎప్పుడైనా విష్ణువు పడుకొని ఉంటే శేషాయి మీద అక్కడ గరుడు ఉండాలని నియమం ఏం లేదు. కానీ గణపతి ఎక్కడున్నా మూషకం అక్కడ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అంత దగ్గర ఉన్నటువంటి సంబంధం మూషక వాహన సంబంధం అని. ఆ మూషకుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాగా వినండి. గణపతి గురించి మీకు మొత్తం తెలుసు, మీకు తెలుసు కాబట్టి మూషకుడు ఎలా వచ్చాడు, ఎలా వాహనం అయ్యాడు మనం కొత్తగా తెలుసుకుందాం. ఏకదా అంటే ఒకప్పుడు నైమిషారణ్యంలో. మీరు ఒక మాట వినిపెట్టుకోవాలి. మీరు ఎన్ని పుస్తకాలు విన్నా, ఎన్ని కథలు విన్నా, ఎన్ని గ్రంథాలు చదివినా దాంట్లో ఏముంటుందంటే నైమిషారణ్యము, దండకారణ్యము, బద్రికారణ్యము. ఇంతకు మొదలాగా ఇప్పుడు మనం ఎట్లా చేస్తాం? ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఉత్తరము, ఆంధ్రము, తెలంగాణము, గుజరాతము అంటాం. కానీ అప్పుడు భూమిని కొలిచే విధంగా ఎలా ఉందంటే దండకారణ్యము, నైమిషారణ్యము, బద్రికారణ్యము. అంటే అరణ్యాలు ఎలా ఉన్నాయో అలా. రాముడు వచ్చింది ఎక్కడికి? దండకారణ్యము కదా. కాబట్టి ఇలా చెప్పుకుంటూ రావాలి. అప్పుడు భాగాన్ని ఇలా పంచిపెట్టేది భూమిని. ఇప్పుడు భాగాలు పంచిపెట్టినట్టుగా కుదరకపోయేది. అప్పుడు భాగం పంచిపెడితే దండకారణ్యంలో ఒక మహర్షి ఉండేవాడట. ఆ మహర్షి పరమసాధ్వికుడు. సాధ్వికుడు అన్న పదానికి అర్థం ఏంటంటే ధర్మం ఎలా చెప్పిందో అలా నడుచుకునేవాడు సాధ్వికుడు. ధర్మం తెలిసినవాడు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ, ధర్మం తెలిసినవాడు సాధ్వికుడు కాదు, ధర్మం పాటించేవాడు సాధ్వికుడు. చాలామందికి పుస్తకాల్లో జ్ఞానం ఉంటుంది, ఇలా చేయలేదు. ఎలా చేస్తున్నాడో, ఎలా చేస్తాడో, ఎలా ఆచరిస్తాడో వాడు గొప్పవాడు. పుస్తకాలు ఉన్న చదివిది తెలుసుకున్నవాడు కాదు, ఆచరించేవాడు గొప్పవాడు అని శాస్త్రం చెప్పింది. అలా ఆ మహర్షి పరమసాధ్వికుడు. ఆయన అదృష్టానికి భార్య కూడా మంచి గుణవతి దొరికింది. ఆ గుణానికి సంబంధించి భార్య ఎంత సేవ చేసుకుంటుంటుంది అంటే ఆయనకి అసలు ఆ సేవ వల్ల ఎంత సేవ అంటే భర్తకి ఇప్పుడు ఏం కావాలో ఆలోచించి అంతకంటే ముందే తెచ్చే పెట్టేదే భార్య.
గుర్తుపెట్టుకోండి. కాబట్టి సూతుడు ఇలా అందుకనే సూతుడు శౌనకుడు మనం ప్రతి దాంట్లో చెప్పుకుంటాం. సూతుడు శౌనకుడు అంటే సూత మహర్షి అన్న పేరుకి అర్థం తెలుసుకోండి. సూత మహర్షి అంటే ఇక్కడ ఉన్నదాన్ని అక్కడికి చేర్చేవాడు సూతుడు. ఇక్కడ తెలిసిన జ్ఞానాన్ని అక్కడికి చేర్చేవాడు సూతుడు. ఇంకో మాట అంటాం శౌనకాది ఋషులు. శౌనకము అంటే వినేవాడు అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ 88,000 శిష్యులు కూర్చుని ఉంటారు, వాళ్ళు శౌనకులు. ఇక్కడ సూతుడు కూర్చుంటాడు. సూతుడిని వాళ్ళు ప్రశ్న వేస్తారు, అయ్యా గణపతి అంటే ఏమిటంటే అలా చెప్తారు. ప్రతి పురాణంలో, ప్రతి కథలో, ప్రతి సత్యామర్థం చెప్పినా మనం ఏకదా నైమిషాలన్నీ అంటాం. నైమిషంలో సూత మహర్షి శౌనకాల విషయాలతో చెప్పారు అని చెప్తామా లేదా? ఆ సూతుడు అంటే చెప్పేవాడు. అక్కడ శౌనకుడు అంటే వినేవాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నైమిషారణ్యం అంటే భాగాలని చెప్పాను కదా. అలా దండకారణ్యంలో ఈ మహర్షి కూర్చుంటే, భార్య సేవ చేస్తుంటే వాళ్ళ రోజులు గడిచిపోతున్నాయి కానీ ఆఖరికి సుఖము, దాంపత్యము ఉంది అంటే సంతానము కావాలి. దాంపత్యం లేకుండా ఉన్నటువంటి సన్యాసులు, అఘోరాలు, ఋషులు, మునులు బాగా మంది ఉన్నారు. కానీ ఎవరైతే భార్యను పట్టుకుంటారో వాళ్ళకి సంతానం కావాలి. ఆ మహర్షికి సంతానం అవ్వకపోవడం వల్ల ఆయన గణపతికి అనుష్ఠానం చేద్దామనే ఉద్దేశంతో ఆ దండకారణ్యంలో కూర్చున్నాడు. కథ కొంచెం తిప్పి ఉంటుంది. మీరు కథలో ఉండండి. పిల్లలు ఏం చేసినా, మీరు ఏం చేసినా మీరు మాత్రం కథలో ఉండండి. ఇప్పుడు కథ అర్థం కాదు. ఎందుకంటే శమంతకమణి ఉపాఖ్యానం చెప్పుకున్నప్పుడు కథ చాలా విచిత్రంగా తిరిగి వస్తుంది. అప్పుడు మీకు చెప్పే వాళ్ళకి, ఇప్పుడు చెప్పేవాడు వినే వాళ్ళకి అర్థమైతేనే మనకు కథ అర్థమవుతుంది. లేకపోతే సగంలో ఏం అర్థం కాకుండా ఉంటే అసలు గణపతి కృప కాదు కదా, మనకే అసలు కూర్చోవాలనిపించదు. కాబట్టి మీరు కథలో బాగా నిమగ్నమైపోండి. అక్కడ ఈయన అనుష్ఠానం చేస్తున్నాడు. అనుష్ఠానం చేస్తుంటే భార్య సేవ చేస్తుంది కానీ సంతానం అవ్వట్లేదు. కాబట్టి ఇంకా గణపతిని ఆరాధన చేద్దామని గణపతి కోసం కూర్చున్నాడు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, గణపతి సులభుడు కాదు, శివుడు సులభుడు కానీ గణపతి కాదు. కాబట్టి మనం గణపతిని అద్దె పూజ చేసి ఆయనకి మనసు ఒప్పించిన తర్వాత ముందు పూజ, అప్పటిదాకా పూజ లేదు. కాబట్టి ఆయన ఒప్పించాలి. ఆయన ఒప్పుకుంటున్నాడు మనం విశ్వసించి మనం ముందుకు వెళ్తాం. అప్పుడు కృప చూపించేవాడు చూపిస్తాడు. కాబట్టి ఆయన కూర్చున్నాడు. ఆ మహర్షి కూర్చున్న తర్వాత భార్య సేవ చేసుకుంటుంటే గణపతికి కావాల్సింది నైవేద్యం, గుడాన్నము, గుడ నైవేద్యము, మోదకాలు, ఊండ్రాలు, ఏదో అన్ని నైవేద్యం పెడుతుంటే అదే ప్రాంతంలో ఇక్కడ దండకారణ్యంలో వాళ్ళ కుటీరానికి పక్కన ఒక ఎలుక ఉండేదట. ఆ ఎలుక అనింద్యుడు, గుర్తుపెట్టుకోండి. అని పేర్లు గుర్తుపెట్టుకోవడం పర్లేదు. అనింద్యుడు అంటే ఆ ఎలుకకు ఒక పేరు, అనింద్యుడు అని శాస్త్రంలో ఉంది. ఆ అనింద్యుడు ఏం చేస్తున్నాడంటే నిందుడు కానిటువంటి వాడు అనింద్యుడు, గుర్తుపెట్టుకోండి. అలా ఆ అనింద్యుడు ఏం చేస్తున్నాడంటే ఈ గణపతి దగ్గర ఎప్పుడైతే వాళ్ళు ప్రసాదం పెడుతున్నారో ఆ ప్రసాదాన్ని పూజించి వాళ్ళ బట్టలు తీసేసి వాళ్ళకి అన్ని ముక్కలు చేయడం దాని పని. ఎలుకకి ఏం పని? అన్నిటినీ కూడా ముక్కలు చేయడమే. మీరు గుర్తుపెట్టుకోండి, భగవంతుడి దగ్గరే ఆశీర్వాదం. మూషకుడు ఎంత గొప్పవాడు చూడండి. మనం చాలా ఎలుకలు చూస్తుంటే కొట్టేస్తాం, లేకపోతే ఆ మందులు పెట్టేస్తాం, లేకపోతే ఇంకో చేస్తాం. కానీ ఎంత అది తప్పు అన్న విషయం మనకి ఇవాళ అర్థమవుతుంది. మనం పూజ చేస్తాం కదా, మనం అన్నిటికీ పూజ చేస్తాం, సర్పణికి పూజ చేస్తాం కదా, అన్నిటికీ పూజ చేస్తాం. మన సాంప్రదాయంలో అన్నిటికీ ఉంది, ఎలుకకు కూడా ఉంది. అలాగే ఎలుకను చూసినంత మాత్రాన మనకు అందరికీ కూడా ఒక రకమైన భయం అయిపోతుంది. అంత పెద్దగా గట్టిగా మాట్లాడి మనం వాళ్ళందరం ఎలుకను చూడగానే భయపడిపోతాం. ఎందుకంటే చతుర్రూపాహ, అది ఆగే విషయం కాదు కాబట్టి దాన్ని చూసి మనం భయపడతాం. ఎక్కడ వెళ్ళిపోతుందో, ఎక్కడికి వస్తుంది, ఎక్కడ పైకి వస్తుందని కదా. కాబట్టి అది వచ్చి ఆ మహర్షి దగ్గర పూజ చేస్తున్నటువంటి పత్రాలు, పూలు, బెల్లము అన్నీ కూడా తినుకుంటూ పోయింది. తర్వాత వాళ్ళకు కొంచెం పొలం ఉండేది. ఆ పొలాన్ని పండించుకొని నైవేద్యంగా పెట్టుకుని ఆ పొలంలోకి కూడా వెళ్ళి ఆ ధాన్యాన్ని తినుకుంటూ ఉండేది. ఎప్పుడైతే ఆ ధాన్యం తీసుకొని ఇంటికి రావాలో ఆ సమయంలో మొత్తం ధాన్యాన్ని తీసేసేది. వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ మూషకరాజు ఆ అందరితో తినేసేది. ఆ భార్యకి ఈ విషయం బాగా కోపంకి వచ్చేది. చూడండి, భార్య కోపం వచ్చి భర్తతో అంది, ఈ మూషకుడు మనకు పూజ చేయనీయకుండా ఉన్నాడు, మనకి గణపతి ఆరాధనలో ఉండకుండా ఉన్నాడు. కాబట్టి దీన్ని ఏమైనా చేయండి అంటే అప్పుడు ఆయన అన్నాడు, మహర్షి అన్నాడు, మనం వానప్రస్థాశ్రమం వచ్చాం. వానప్రస్థము అంటే ఇక్కడ ఎవరితో సంబంధం లేదు, మనం ఇద్దరమే, మనకు కావాల్సిన పరమాత్ముడే. ఈ విషయం కోసం వస్తాం, మనం అన్నీ వదిలిపెట్టేసి వచ్చాం. కాబట్టి ఆయన్నే అతిథి అనుకుందాం. ఆయన ఎంత తింటాడో తినని, ఆయన్ని మనకు ఎవరైతే మనుషుల మీదనే కాదు జంతువుల మీద, పశువుల మీద, పక్షుల మీద, వృక్షాల మీద ప్రేమ చేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. ఒక మనిషిని వచ్చిన వాడికి, ఆకలి వచ్చిన వాడికి భోజనం పెట్టడం కాదు ఆతిథ్యం అంటే. మనం అతిథి సత్కారం చేయాలి, మనం దానం చేయాలి. కాబట్టి ఆ ఎలుక ఏం చేసినా నువ్వేం మాట్లాడదని చెప్పాడు. సరే, భర్త చెప్పాడు కదా, ఆమె పతివ్రత కదా, కాబట్టి భర్త చెప్పింది కాబట్టి విని అప్పటి నుంచి ఆ ఎలుకను ఏమనుకుంటగా ఎంత కష్టపెట్టినా అంత సహించుకుంటూ ఉంది. సహించుకుంటూ ఉంటే కానీ ఆమెకి భర్త చెప్పడం వల్ల వినవలసి వచ్చింది తప్ప, విన్నది తప్ప ఆమెకి ఇష్టం అనిపించట్లే. ఎందుకంటే ఆమె నైవేద్యం తయారు చేసుకొని వస్తుంది.
గణపతికి నైవేద్యం పెట్టకంటే ముందే ఎలుక తినేసేది. అంటే ఉచ్చిష్ట భోజనము. ఎంగిలి భగవంతుడికి పనికిరాదు. అందుకనే భగవంతుడికి నైవేద్యం పెట్టేప్పుడు మేము ఏం చేస్తాం, ఒక ఇస్తారాకు తీసుకొని ఇస్తాం కదా. ఎప్పుడు కూడా నైవేద్యాన్ని అలాగే పట్టుకొని రాకూడదు భగవంతుడి దగ్గరికి, ఇస్తారాకు పెట్టుకొని రావాలి. ఎందుకంటే ప్రాణాయస్వహ వ్యానాయస్వహ ఉదాహరణ భగవంతుడు వాయు రూపంలో స్వీకరిస్తాడు కాబట్టి ఆ వాయువు చూడకూడదు. పెద్ద పెద్ద ఆలయాల్లో అయితే నైవేద్యం తీసుకొచ్చినప్పుడు ఆ ద్వారం మూసేస్తారు, మనం చూడనివ్వరు. ఎందుకంటే మనం చూస్తే మన ముక్కురంధ్రం ద్వారా ఒకవేళ ఆ శ్వాస పీల్చుకుంటే మనం నైవేద్యం స్వీకరించిన వాళ్ళే అవుతాం. అంటే చాలామంది అంటారు పువ్వు భగవంతుడికి వేసే ముందు బాగుందని వాసన చూడకూడదు, అగరబత్తి చూడకూడదు, మంచి పుష్పాలు చూడకూడదు. మనం స్వీకరించేటి వాసన ద్వారా స్వీకరిస్తాడు పరమాత్ముడు. ప్రాణాయ స్వహ వ్యానాయ స్వహ ఉదానాయ స్వహ సమాన స్వహ. అందుకని ముక్కు మూసుకుంటాం మనం నైవేద్యం పెట్టేప్పుడు. చాలామంది మీరు అన్ని ఆచారాలు చేస్తాం కానీ ఎందుకు చేస్తున్నాం అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి ప్రవచనం వినాలి. అలా నేను నైవేద్యం పెట్టగానే ఈ మూషకుడు తింటున్నానని చెప్పి ఆమెకు బాగా కోపం వచ్చింది. ఆయన ఏమన్నాడు, సరే తినేసింది కదా ఇంకోటి తీసుకొని రా అంటే స్త్రీలకు ఎంత ఇబ్బంది అవుతుందో అంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పాపం పతివ్రతలు కాబట్టి అలా చేసుకుంటూ వస్తారు. ఈయనకి ఏం పోయింది, కూర్చుని దగ్గర సత్కరించాలి, గౌరవించాలి, నువ్వు ఇంకోటి తీసుకురా అంటే మళ్ళీ తీసుకొచ్చేది. దీనివల్ల ఆర్థిక ఇబ్బంది, శారీరక ఇబ్బంది, సమయ ఇబ్బంది 3 అవుతున్నాయి. కాబట్టి ఆమె చికాకుగా తీసుకొచ్చేది. భగవంతుడికి చికాకుగా తీసుకొచ్చిన ప్రసాదం పనికిరాదు, చిరాకుగా వచ్చిన దర్శనం పనికిరాదు, యాస్త్రగా వచ్చిన దర్శనం అసలే పనికిరాదు. మంత్రముగ్ధ స్థిత శ్రద్ధాయాం ధేను రూప. మంత్రం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, సమయం పాటించాలి. అప్పుడే పరమాత్ముడు కొంచెం కృప చూపిస్తాడు. ఇంత కూడా కాదు, మళ్ళీ మనం ఇంత మోదకాలు పెట్టాం కాబట్టి ఇంత కృప చూపించాడు ఆయన. ఇంత మోదకాలు పెడితే ఇంతే కృప చూపిస్తాడు, ఆయన ఇష్టం. కాబట్టి ఆమె ప్రసాదం పెట్టడం తేరు ఆ గణపతి కంటే ముందే తినేవాడు. తినేస్తే ఈ మూషకుడి మీద బాగా కోపం వచ్చేసి ఇంకా ఈ మూషకుడిని మనం ఖచ్చితంగా ఏమైనా చేయాలి అని ఆమె నిర్ణయం తీసుకుంది. ఈయన భర్త ఏమని చెప్పాడు, అది కూడా అతిథియే కాబట్టి, మూగజీవి కాబట్టి, తప్పు కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి, మనిషివి కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి, నువ్వు ధార్మికురాలు కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి, జంతువులకు జ్ఞానం ఉండే అవకాశం లేదు కాబట్టి దాన్ని క్షమించేసి అన్నా కానీ కోపం లోపల పెంచుకుంటుంది. మెల్లగా గణపతి మీద శ్రద్ధ తగ్గిపోయింది. గణపతి మీద తగ్గిపోయి ఎలక మీద కోపం పెరిగిపోయింది. మనం ఎక్కడికైనా మనం వేరే మాటలు వింటుంటే మనం వేరే దిక్కు విషయం వెళ్ళిపోతుంది, మనం గణపతి దిక్కు ఉండదు. కాబట్టి ఆమె ఎలుక మీద కోపం పెంచుకుంటుంది, గణపతి మీద తగ్గించుకుంటూ వస్తుంది. కొంతకాలం పోతే అక్కడ ఆ బండకారణ్యంలో ఈ మహర్షి దగ్గరికి ఆ కుటీరం ముందు నుంచి భరద్వాజ ముని వెళ్తున్నాడట. చూడండి, శాస్త్రం ఎంతో గొప్పగా ఉంది. ప్రతిదీ మునులు ఋషులతో సహా స్థానంతో సహా విషయం ఉంది. ఆ భరద్వాజ ముని అలా వచ్చాడు. వస్తే ఈ మహర్షి లోపల పెంచి సత్కరించి కూర్చోబెట్టి పలహారం ఇద్దామని అనుకుంటుంటే ఆ పలహారానికి అన్నీ కూడా తీసినే ఉన్న ఎలుక మొత్తం కొట్టేసింది. మళ్ళీ ఆ లడ్డూలు అవన్నీ ఏవైతే పెడదామనుకుంటూ పళ్ళు ఇల్లు ఇవి చూసి ఎంత అసహించుకుంటుందంటే బ్రాహ్మడికి ఇద్దామన్నా ఎంగిలైపోయింది. బ్రాహ్మడికి ఇస్తే పాపం వస్తుంది, ఇవ్వకుండా ఉంటే దోషం వస్తుంది. వచ్చిన బ్రాహ్మడికి ఏదైనా ఇవ్వాలి, ఇవ్వకపోతే దోషం వస్తుంది. కాబట్టి ఈమె భయపడిపోయి లోపల నుంచి ప్రసాదం తీసుకురాకుండా పలహారం అలాగే ఉండిపోతే మహర్షి అన్నాడు, అతిథి వచ్చి ఎంతకాలం అయింది, ఎప్పుడు ఇస్తావమ్మా రా అన్నాడు. ఇక్కడ సందిగ్ధావస్థ భార్యకి వస్తే ఇది ఎలక కొట్టి ఎంగిలి, రాకపోతే భర్త పిలుస్తున్నాడు, చెప్పుదామా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఏం చేయాలి అర్థం కాదా ఆ గణేశుని ఆరాధించింది. పరమాత్ముడు సులభం కాకపోయినా ఇప్పటి నుంచి పూజ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఎప్పటి నుంచో ఆ పుణ్యం కొంచెం వస్తూ ఉంటుంది. పుణ్యం ఎప్పుడు వచ్చినా అర్థమవుతుందంటే సంకట కాలంలో మనకు ఆలోచన వచ్చే మనం గుర్తించుకోవాలి, నా పుణ్యం పనిచేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. పుణ్యం అంటే పొద్దున టెంకాయ కొట్టిన సాయంత్రం మన ఇంట్లో డబ్బులు రావు, పొద్దున్న టెంకాయ కొట్టిన సాయంత్రం మనకు ఆరోగ్యం మంచిగా అవ్వదు. మెల్లగా మనకు ఆచరణలో ఉన్నప్పుడు కనబడుతుంది, అది పుణ్యం. పాపం అంటే మెల్లగా మనకు అనారోగ్యం అవుతుంది, అది పాపం. గుర్తుపెట్టుకోండి, మెల్లగా అనారోగ్యం అయితే పాపం, మెల్లగా సమస్యలు ఉన్నప్పుడు మనకు విషయం అర్థమవుతుంటే అది పుణ్యం. ఇప్పటి పాపం పుణ్యం అంటే స్వర్గమో నరకమో ఏం అనుకోకండి. ఇక్కడ ఉన్నదే పాపం, ఇక్కడ ఉన్నదే పుణ్యం. మీకు బాగా భోజనం చేయడానికి అవకాశం ఉండి కూడా ఒకవేళ మీకు షుగర్ ఉంటే పాపం, మీకు గులాబ్ జామున్ అంటే బాగా ఇష్టం కానీ తినలేకపోతారు, షుగర్ ఉంది, అది పాపం. మీకు అసలు షుగర్ లేదు కానీ గులాబ్ జామ్ తినే శక్తి లేదు కాబట్టి పాపం. అంతేనా? మనకు డబ్బులు లేవు కాబట్టి అసాధారణంగా ఉండి మనకు పాపం. కాబట్టి ఆమె తీసుకురావడానికి ఇబ్బంది పడుతుంటే మహర్షి అన్నాడు రా అనగానే ఆ గణేశుని నమస్కారం చేసి వచ్చింది. ఎక్కడైతే ఎలుకలు కొట్టేసి ఉన్నాయో ఆ భాగం అంతా కనబడకుండా ఆ స్వామి భరద్వాజ మహర్షి తీసుకున్నాడు, స్వీకరించాడు. అది ఎంగిలి అని ఆమెకి మాత్రమే తెలుసు, అవునా? ఎలుకలు కొట్టేసిందని ఆమెకి మాత్రం.
ఎవరికైనా అనిపిస్తుందా ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఎలుకలు కొట్టేసిన ప్రసాదం నాకు ఇస్తారు అని అనుమానం వచ్చే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఇది మనసులో పెట్టుకుందామే. ఆయన తిన్నాడు. చూడండి, తిన్న తర్వాత భరద్వాజ మునికి ఒక అనుమానం వచ్చింది. ఏమిటంటే ఇదంతా ఎక్కడో ఉచ్చిష్టమైంది, అంటే దీనికి వాసన. ఆయన ముని కదా, భరద్వాజుడు గొప్పవాడు, సప్తఋషుల్లో గొప్పవాడు. ఆయనకి అనుమానం వచ్చి ఆయన అడిగాడు. ఏమని అంటే, అమ్మ ఎప్పుడు తయారు చేసావమ్మా? ఒక ప్రశ్న. రుచికరంగా ఉంటే మనం ఏమంటాం? ఎక్కడ తీసుకొచ్చావమ్మా, ఎలా ఉందమ్మా, ఎలా చేసావమ్మా, రుచికరంగా ఉంటే అలా అడిగాడు. అంటే ఆమె భయపడుకుంటూ ఒక మాట చెప్పింది. ఏమనంటే, నేను మొన్ననే తయారు చేసి పెట్టాను, కానీ దీనికి కొంచెం ఎలుకలు ఉచ్చిష్టం చేసి ఉంటాయి. వినండి బాగా, మాటల్లో ఎంత అర్థం ఉంటుందో. ఉంటాయి అనగానే ఆయన అన్నాడు, ఉంటే ఉండని అమ్మా, కానీ నీ చేత్తో భర్త చెప్పగానే తీసుకొచ్చి పెట్టావు కాబట్టి నాకేం భయం లేదు, తిన్నాను. నీకేమైనా వరం కావాలంటే కోరుకోమన్నాడు. అలా చూడండి, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు పెద్ద తప్పును క్షమించేస్తారు, చాలా చిన్నవాళ్ళు చిన్న తప్పును కూడా క్షమించరు, దాన్ని పెద్దగా చేసేసుకుంటారు. అదే పాపము పుణ్యము. అన్ని పాప పుణ్యాలు రాసుకొని పెట్టుకోండి. ఇలా ఉంటాయి పాప పుణ్యాలు అన్నీ. చాలా చిన్న విషయాన్ని క్షమించరు, దాన్నే పట్టుకొని పెద్దగా భూతద్దలు చూసి పెద్దగా చేసేస్తారు. చాలా పెద్దవాళ్ళు చాలా పెద్ద తప్పును కూడా క్షమించేస్తారు, అది పుణ్యం. గుర్తుపెట్టుకోండి. అలా ప్రసాదం తీసుకున్నాడు. అది భుజించిన తర్వాత ఆ మహర్షికి అంటున్నాడు భరద్వాజుడు, అయ్యా నీకు ఏం వరం కావాలో కోరుకో, ఎందుకంటే ఇలా వెళ్తున్నాను, నాకు ఆకలి సమయం, నువ్వు నాకు దాహం తీర్చావు, భోజనం తీర్చావు కాబట్టి చెప్పంటే ఆయన అన్నాడు, నేను వానప్రస్థానికి, నాకు ఇక్కడ ఏమి వద్దు, నేను వనవాసిని, ఇక్కడ నాకు ఏమి వద్దు, నా భార్య నేను ఉన్నాము, మాకు ఒక ఆలోచన ఉంది, కానీ పెద్దగా ఇప్పుడే అవసరం లేదు, మేము పరమాత్ముడికి మేము ఆరాధిస్తున్నాం. చూడండి, విశ్వాసం ఇది, మేము పరమాత్ముని ఆరాధిస్తున్నాం కాబట్టి ఎప్పుడు వస్తో మా కర్మలో ఎప్పుడుందో అప్పుడు ఖచ్చితంగా వస్తుంది, కాబట్టి నాకు విశ్వాసం ఉంది, మీ ఆశీర్వాదం ఉంటే చాలు అని చెప్పారు. అప్పుడు భార్య అనుకుంటుంది, అరే ఒక్క మాట ఈ ఎలక వల్ల సమస్య ఉందని చెప్తే ఏం పోయింది, నాకు ఏమి చెప్పడినా, అడుగుతున్నాడు కదా ఆయన ఏమైనా కావాలని, అప్పుడు అడగచ్చు కదా, మనం ఇచ్చాం కదా, మన కృప ఉంది కదా, ఆయన ఆశీర్వదిస్తున్నాడు కదా, ఆశీర్వదించినప్పుడు కూడా అవకాశం వాడుకోకుండా ఉన్నాడే అంటే భర్తని మనసులో కూడా అనుమానించకూడదు, మనసులో కూడా అవమానించకూడదు, పతివ్రత లక్షణం ఇది. కానీ ఆమె తప్పంగానే భరద్వాజుడు అన్నాడు, నీ మనసులో ఏదో కోరిక ఉంది అమ్మా, నాకు చెప్పు. చూడండి బాగా, ఋషులు మునులు పెద్దవాళ్ళు మనసులో విషయం తెలుసుకుంటారు అప్పుడే. మన దగ్గర పెద్ద వాళ్ళు వస్తే వాళ్ళు మనం చూసి గుర్తుపట్టేస్తారు, అది ఏమైందయ్యా నీకు ఇలా ఉన్నాం, గుర్తుపట్టేస్తారు, వాళ్ళకు ఉన్న గుణం అది. అలా ఆయన అన్నాడు, నీకు సమస్య ఉంది చెప్పమ్మా అన్నాడు. చెప్పమ్మా. అప్పుడు ఆమె చెప్పకనే ఒక మాట ఏం చెప్పిందంటే, నాకు ఈ మూషకరాజు వల్ల, అనిందుడి వల్ల సమస్య వచ్చింది, ప్రతిదీ ఆయన ఎంగిల్ చేస్తున్నాడు, నాకు భగవంతుడికి ఎక్కించాలంటే ఇబ్బందిగా ఉంది స్వామి అని భర్తను చూసుకుంటూ ఆయనకి దండం పెట్టేసింది. అంటే మీరు వద్దన్నా నేను చెప్తున్నాను. బాగా చూడండి, ఒట్టి కనుసైగలతోనే మాట్లాడతారు చాలామంది. ఇలా అంటే తెలిసిపోతుంది ఏం చేస్తున్నాం. అలా భర్తను చూసుకుంటూ నేను మిమ్మల్ని క్షమించమని అడిగి ఆయనకి చెప్పుకుంటున్నాను చెప్పేస్తే ఆయన అన్నాడు, ఈ విషయం ఇక్కడితో అయిపోతుంది, దీనికి ఒక పెద్ద కథ ఉందమ్మా. ఈయన ఇక్కడికి రావడం, భగవంతుడికి నైవేద్యం పెట్టిందని ఆయన తినడం, ఏదో రహస్యం ఉంది. కానీ నువ్వు సంకటహార చతుర్థి వ్రతాన్ని చెయ్యి, ఖచ్చితంగా చేస్తే నీకు లాభం జరిగే అవకాశం ఉంది అని చెప్పంగానే సరే అని చెప్పేసి వీళ్ళు సంకటహార వ్రతం చేస్తున్నారు. భారద్వాజ ముందు చెప్పాడు, ఈ మహర్షి భార్య భర్త ఇద్దరు కూడా చేస్తున్నారు. ఇది 12 మాసాలు లేదా 22 మాసాలు ఇలా చేయాలి, 32 మాసాలు ఇలా చేయాలని శాస్త్రం చెప్పడం జరిగింది. కాబట్టి సంకటహార చతుర్థి వ్రతాన్ని మొదలుపెట్టారు. మొదటి మాసం వచ్చింది, గుర్తుపెట్టుకోండి, మొదటి మాసం వచ్చింది సంకటహార చతుర్థి, చంద్రోదయం రావాలి, ఇంకా చంద్రోదయం కంటే ముందే ఆ ప్రసాదాన్ని పెట్టారు. కానీ ఎలుక అప్పుడే వచ్చి ఆ ప్రసాదాన్ని తినేసింది. బాగా గుర్తుపెట్టుకోండి, తినేసింది. అంటే గణపతికి రోజు పెట్టే నైవేద్యం మనం రోజు ఇంక చక్కెర పెడతాం, కానీ సంకటహార చతుర్థి రోజు విశేషంగా మనం మోదకాలు ఉండ్రాలు ఇంకేదో విశేషమైన ప్రసాదాన్ని తయారు చేసి పెడతాం. పెట్టినప్పుడు మనకు ఎంత ఉత్సాహం ఉంటుంది, నేను నైవేద్యం పెట్టాను అంటే. తల్లి ఇంట్లో కష్టపడి ఆ గిన్నెలో వస్తువు తయారు చేస్తున్నప్పుడు నేను పరమాత్ముడికి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను అన్న భావంతో చేస్తున్నప్పుడు దాంట్లో మంచి రుచి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్లో సాధారణంగా ఒక ఉప్మా చేస్తుంటే పెద్ద రుచి రాకపోవచ్చు, కానీ శిరా నైవేద్యం పరమాత్మ నైవేద్యం పెడుతున్నాను అనే ఉద్దేశంతో చేస్తే దాంట్లో రుచి వస్తుంది. ఎవరింట్లో కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ప్రసాదం చాలా రుచికరంగా ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, మీరు కూడా గమనించండి. అదే ఇంట్లో ఎవరో అడిగినప్పుడు మనం చేస్తే దాంట్లో శక్తి ఉండదు, రుచి ఉండదు, విషయం ఉండదు, మన దృష్టి ఉండదు. మనం ఎక్కడో సినిమా చూసుకుంటాం, టీవీ చూసుకుంటారో లక్ష్యం లేకుండా చేస్తాం, పరమచండాలంగా ఉంటుంది. ఉప్మా తీసేస్తుంది, ఆయన తినడు, ఎందుకంటే చట్టం లేదు కాబట్టి. అదే భగవంతుడికి అయితే అంత రుచికరంగా అవుతుంది. అదే స్టవ్, అదే ఉప్మా, అదే చక్కెర, అదే విషయము, అదే మనిషి. కానీ విషయం ఏమిటి? భగవంతుడికి నివేదన.
ఈ విషయం మీదనే మనకు అది దొరికిపోతుంది. అలా గణపతికి పెట్టంగానే గణపతి వేసింది కాబట్టి కోపం వచ్చింది. ఇలా సంవత్సరం మొత్తం నెల సంవత్సరం వరకు వచ్చి 12 మాసాలు చేయాలి కదా, 12వ మాసం వచ్చింది. ఈ 12వ మాసంలో ఈరోజు పూజ చేసి ఉద్యాపన చేద్దాం అనే ఉద్దేశంతో చాలా హడావడిగా చేస్తున్నారు. రోజు కోపం వస్తుంది అనింద్రుడి మీద, అంటే ఎలుక మీద. రోజు భర్తకు చెప్పుకుంటుంది, రోజు భర్త నచ్చ చెప్తున్నాడు, రోజు మనసు ఒప్పట్లేదు. ఎన్నిసార్లు మనసు ఒప్పుతుంది, ఎన్నిసార్లు కష్టపడాలి, ఎన్నిసార్లు చేయాలి? గణపతి యొక్క కృప కలగాలి అంటే మనం అలా చేయాలి అనుకుంటున్నప్పుడు మనం చేయలేకపోతున్నాం కాబట్టి బాధ. కాబట్టి 12వ మాసం ఉద్యాపన. ఈరోజు సంకటహర చతుర్థి, వాళ్ళందరూ కూడా శుద్ధంగా స్నానం చేశారు, ఫలహాలు తీసుకొచ్చారు, పళ్ళు తీసుకొచ్చారు, పెద్దగా ఉత్సవం చేస్తున్నారు, ఇంకా నైవేద్యం పెట్టాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఒకవేళ గణపతికి నైవేద్యం పెట్టిన తర్వాత గణపతి కంటే ముందు మూషకం తింటే ఇంకా నేను దాన్ని చంపేస్తాను. బాగా వినండి, నేను చంపేస్తాను. భర్త చెప్పినాడు సరే నిజమే, అతిథి దేవోభవ అన్నాడు సరే నిజమే, సత్యమే. కానీ నన్ను భగవంతుడికి దగ్గరగా పోనివ్వకుండా ఉంటే అంతరాయం ఇది ఒక్కటే కాబట్టి చంపేస్తాను. నిర్ణయం తీసేసుకుందామే. ఒక దుడ్డు కర్ర పక్కన పెట్టుకుంది, కూర్చుంది. భర్త నిమగ్నమై ఓం గంగణపతి నమః, ఓం గంగణపతి నమః అనుకుంటూ కూర్చుంటే ఈమె ఇటు చూడడం, అటు చూడడం, ఇటు చూడడం, ఇటు చూడడం. ఎలుక ఎక్కడి నుంచి వస్తుందో తెలియదుగా, ఎలుకకు దారులు ఏమి లేవుగా, ఎక్కడి నుంచి వస్తుందోగా. కాబట్టి అలా చూసుకుంటూ కూర్చుంది. ఆమె లక్ష్యం ఎక్కడుంది? ఎలుక మీద ఉంది. పుణ్యం వస్తుందా? రాదు. ఈ లక్ష్యం ఎక్కడుంది? గణపతి మీద ఉంది. పుణ్యం వస్తుందా? వస్తుంది. కానీ ధర్మపత్ని అర్ధాంగి, అందుకనే అర్ధాంగికి శాస్త్రంలో గొప్పగా చెప్పినారు. అందుకనే అర్ధాంగి లేకుండా పూజలు లేవు, భర్త లేకుండా భోజనం లేదు, భర్త లేకుండా స్నానం లేదు, భర్త లేకుండా అభ్యంగ స్నానం ఏమి లేదు. గంగలో స్నానం చేసినా భార్యాభర్త చెంగుముడి కట్టుకొని స్నానం చేయాలి. ఇది శాస్త్రం చెప్పిన మాట. చాలామంది చేయట్లేదు. పూజ చేసినా చెంగుముడి వేస్తారు, ఎలాగైనా చెంగుముడి వేస్తారు అంతే. అంటే కలిసి ఉండాల్సిందే, ఉంటేనే అది పూజ వ్రతం అవుతుంది, లేకపోతే కాదు. అలా ఈమె దృష్టి లేదు కాబట్టి సగం దృష్టి మాత్రమే గణపతి మీద వెళ్తుంది. అయితే అకస్మాత్తుగా ఎప్పుడు నైవేద్యం విషయం వచ్చిందో అప్పుడు గణపతికి నైవేద్యం పెట్టంగానే ఈమె ఎంతైతే శ్రద్ధ ఎలుక మీద పెట్టిందో అంత గణపతి మీద పెట్టలేదు కాబట్టి ఆమెకి ఎలుకే కనబడ్డాడు. ఆ పాదాల్లోంచి, ఆ ఆకుల్లోంచి, మధ్యలోంచి, ఆ ఆకు పాదం నుంచి ఎలుక వచ్చి ఆ ప్రసాదం ముట్టుకున్నాడు. ఈమె అదే దుడ్డుకొతో కొట్టేసింది. బాగా కొట్టేసింది. మహర్షి భార్య ఆ ఎలుకను కొట్టేయంగానే పాపం గిలగిల కొట్టుకుంటూ ఆ పాదం దగ్గరే చచ్చిపోయింది ఎలుక. గుర్తుపెట్టుకోండి, బాగా చచ్చిపోయింది. ఈయన ఓం గంగణపతి నమః, ఓం గంగ అంటూనే ఉన్నాడు. కొంచెం సేపటి తర్వాత లేచి చూస్తే అక్కడ ఎలుక చచ్చిపోయి ఉంది. మూర్ఖురాలా, దుష్టులారా, నేను వద్దని చెప్పిన తర్వాత కూడా నా మాట వినకుండగా నువ్వు ఎలుకని చంపేస్తావు కాబట్టి నువ్వు మహాపాపివి. బాగా వినండి. అంటే కొన్ని శాస్త్రాలు ఇట్లా ఉన్నాయి. పెద్ద పెద్ద ఋషులకి ముళ్ళకి కోపం వచ్చేది, ఆ కోపాన్ని సహించుకుంటూ భార్య సేవ చేసుకుంటూ ఉండేవాడు. అప్పట్లో రాజ్యం అలా నడిచిపోయింది. ఇప్పుడు మనం కోపం చేయలేము భార్యల మీద, ఎవరు చేయకండి. వాళ్ళు కోర్టులలో కేసులు వేస్తున్నారు ఇవాళ రేపు. మీరు వేయట్లేదు, మీరు పురాణం వింటారు కాబట్టి. కానీ చాలామంది అమ్మో ఫస్ట్ ఫోన్ తల్లికి పోతుంది, అమ్మా మా ఆయన ఇలా అన్నాడే అంటే కథ దెబ్బకే ఫోన్లు, మిత్రులు, కోర్టులు, కేసులు, వారెంట్లు, అవకాశాలు. కాబట్టి మనం ఏం చేయలేము. పురాణం వింటారు గొప్పవాళ్ళు మీరు. అలా ధూర్తురాలా, నువ్వు పాపివి, భర్త మాట వినలేదు కాబట్టి నువ్వు వానప్రస్థాశ్రమానికి వచ్చిన తర్వాత కూడా నీలో ఇంత మంచి గుణం ఉండాలో ఆ గుణాన్ని పోగొట్టుకున్నావు. ఎప్పుడైతే మనం బాగా చేస్తా అనుకుంటామో అప్పుడు మనం చెయ్యలేకపోతే అది పరీక్ష అనుకోవాలి, అంతే. దాన్ని ఏమనుకోవాలి? పరీక్ష అనుకోవాలి. పరమాత్ముడు ఇంకా నన్ను పట్టుకోవట్లేదు అనుకోవాలి, ఇంకో మార్గం వెతుకోవాలి, ఇంకో ధ్యానం చేయాలి తప్ప పరమాత్ముడిని వదిలిపెట్టుకోకూడదు. ఇది ధ్యానం. గుర్తుపెట్టుకోండి. సునాయాసంగా టెంకాయ కొట్టేస్తే పరమాత్ముడి ఏం లాభం? మరి టెంకాయలు మార్క్స్ దొరుకుతాయి మనకు కదా, ఎన్నో దొరుకుతాయి టెంకాయలు. కాబట్టి టెంకాయకి నారికేల ఫలం, నేను ఫలం గురించి చెప్తాను. నారికేలము దాని పేరు, దాని గురించి ఎందుకు వచ్చింది మళ్ళీ చెప్తాను మీ కథలో. అలా చచ్చిపోగానే ఆయన అన్నాడు, ఇంకా నువ్వు పాపివి కాబట్టి నువ్వు పాపాత్మురాలవై వెళ్ళిపో అని శపించాడు. శపిస్తే ఈ మంది, అయ్యా నేను తప్పు చేయలేదు, నా భాగమని నేను తప్పు చేయలేదు, నా భక్తికి మీ ప్రయత్నానికి అడ్డం వచ్చింది కాబట్టి 12 మాసాలు ఓపిక పట్టిన తర్వాత కొట్టేసే ప్రయత్నం చేశాను. చంపేది అనుకున్నా మనసులో, కానీ కొట్టేసే ప్రయత్నం చేసి తగిలింది, చచ్చిపోయింది. దాని ప్రారంభం అది, నా తప్పు కూడా కాదు. నన్ను మన్నించండి అంటే కాదన్నాడు. నీ చేతులతో చచ్చిపోయింది. దీన్ని ముట్టుకున్నాం, దీన్ని ముట్టుకొని దీంట్లో కరెంటు తగులుతుంది అంతే. దాని గుణం తగలడం, కరెంట్ రావడమే. ఇది తెలిసి ముట్టినా తెలవక ముట్టినా దీని పని కరెంటు కొట్టడమే. కాబట్టి నువ్వు వల్ల తప్పు జరిగింది, ఆ ఎలుక చావడానికి, అణిందు చావడానికి నువ్వే కారణం పో అన్నాడు.
ఆమె చాలా బాధపడి ఇంకా నేను ఏం చేయాలని చెప్పేసి ఆ భర్త పాదాల మీద పడి నమస్కరించి, అయ్యా నన్ను దూరుతుడు అన్నారు, మూర్ఖురాలు ఉన్నారు, కాబట్టి వచ్చే జన్మలైన కనీసం మీకు మంచి భార్యగా అవుతారని చెప్పేసి అక్కడే ప్రాణం వదిలిపెట్టేసింది. బాగా వినండి, ఆమె ప్రాణం వదిలిపెట్టేస్తే ఈ మహర్షి కూడా అలాగే యోగ నిద్రలో ఉండిపోయాడు. యోగ నిద్ర అంటే ఏమిటి? కళ్ళు మూసుకొని మళ్ళీ అనుష్ఠానం చేయాలి. ఏం చేయాలి అర్థం కాక ఇప్పుడు ఏం చేయాలి? భార్య కూడా వెళ్ళిపోయింది, పూజకి అవకాశం లేదు, అక్కడే ఉన్నాడు. ఆ ఎలుక చనిపోయింది. ఆ ఎలుకని తీసుకున్నాడు. ఆకులు స్వామి దగ్గర ఏముంటాయి? అన్ని 21 రకాల ఆకులు ఉంటాయి. ఆ ఆకులతో సహా దాంతో సహా కొంచెం దూరంగా వెళ్ళి పూజ చేశాడు. పూజ చేస్తే ఆ ఎలుక, మీరు బాగా వినండి, ఏ విషయం భూమి మీద చచ్చినా మళ్ళా ఒక జన్మ ఉంటుంది. పునరపి జన్మం అన్నారు. శాస్త్రం చెప్పింది మీకు జన్మ వద్దు అంటే మీరు భగవంతుడు లీనమైపోవాలి. మనం ఎవ్వరం కూడా భగవంతుడు లీనం అవ్వం. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చున్నా మన దృష్టి అంతా మన ఇంట్లోనే ఉంటుంది. టైం బాగా అయిపోయింది, రోజు పూజ వెళ్ళిపోయి టైం అయింది, ఇంకా మనం ఇంటికి పోలేదు, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అన్న విషయం మనకు ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మోక్షానికి ఇక్కడ వెళ్ళే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే మనం సమయం అంత కేటాయించాం కాబట్టి. అలా ఆయన కూర్చున్నాడు. ఆ ఎలుక అలా వెళ్ళిపోయింది. ఆయనకి ఇంకో జన్మ వచ్చింది. ఆ జన్మ ఎలా వచ్చింది అంటే, బాగా వినండి, ఎలా వచ్చింది అంటే ఈ పార్వతీమాత పరమేశ్వరుడు పైన కూర్చుని ఉన్నారట. ఈ జన్మ ఇదంతా తతంగా జరుగుతున్నప్పుడు వాళ్ళ పైన కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే అక్కడ నారదుడు వెళ్ళాడు. నారదుడు వెళ్ళి, అమ్మ ఏమిటమ్మా ఇలా కూర్చున్నారు? ఇలా కూర్చుంటే ఎలా అమ్మా? మీకు సంతానం కలగాలి, సంతానం కలిగితే తారకాసుర వధ అవుతుంది, మీకు కార్తికేయుడు పుట్టాలి, మీరు ప్రశాంతంగా కూర్చున్నారు ఏమిటమ్మా అంటే, ఏమిటయ్యా మేము ఎలా కూర్చున్నా లోక కళ్యాణం కోసమే కూర్చుంటాం, మేము ఆది దంపతులము. గుర్తుపెట్టుకోండి మీరు, నేను కథలో మలుపులు బాగా ఉన్నాయని చెప్పాను. ఇక్కడ పులిస్ స్టాప్ ఆయన అక్కడ ఉన్నాడు కదా, మూషికానికి అక్కడ వేశారు, ఆయనకి ఇంకో జన్మ రావాలి. కానీ ఇక్కడ విషయం ఏమొస్తుంది? అక్కడ పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటుంటే అప్పుడు నాగుడు అన్నాడు, అమ్మ భూలోకంలో నేను గొప్ప అని ఈ విషయం బాగా నడుస్తుంది, అసలు ఎవరు గొప్ప అమ్మా? చాలా యుద్ధం జరుగుతుంది అక్కడ కింద అంటే, ఎవరు గొప్ప ఏంటయ్యా? నేనే గొప్ప. అమ్మ ఏమంటుంది? పార్వతీమాత నేనే గొప్ప, నేను గణపతిని తయారు చేశాను కాబట్టి, గణపతికి నేను ప్రాణం పోశాను కాబట్టి, నేను స్త్రీ శక్తి రూపిణి, నేను శక్తి కదా, శక్తి పురుషుడు, ప్రకృతి పురుషుడు అంటావా లేదా? అట్లా నేను శక్తిని అనగానే, అవునమ్మా నువ్వే శక్తివి అనగానే శివుడికి కోపం వచ్చింది. ఏమయ్యా నేను లేకుండా ఆమె ఉందా? అసలు నాలో సగభాగం ఆమెను మర్చిపోతున్నావా నువ్వు? ఆమె మర్చిపోయినా నువ్వు మర్చిపోకూడదు కదా, నువ్వు దేవ ఋషివి, నువ్వు కలహాలు పెట్టేస్తావు వెళ్ళిపోతావు సరే, కానీ నేను లేకుండా ఆమె ఉంటుందా? బాగా గుర్తుపెట్టుకోండి, నేను లేకుండా ఆమె లేదని చెప్తే అప్పుడు అవును శివ నువ్వే గొప్పవాడి. నాదికి ఏం కావాలి? ఎవ్వరూ బాగా మాట్లాడుతూ మా దిక్కు కావాలంతే. అవును శివ నువ్వే గొప్ప, నువ్వు లేకుండా ఆమె కూడా ఉంది, ఆమెలో నీలో సగం ఆమెంది కదా, సరే నేను మర్చిపోయాను. కాదు అసలు శివుడు లేకపోయిన పక్షంలో కూడా నేను గణపతిని తయారు చేసి ఆయనకి ఒక విగ్రహాన్ని ఇచ్చి, అవతారాన్ని ఇచ్చి, మూర్తిని, విగ్రహము అంటది. విగ్రహము అంటే విశేషమైనటువంటి గ్రహము. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏమంటే మనం గణపతి విగ్రహం తీసుకొచ్చాం. అసలు కొనుక్కొని రాకూడదు. చాలామంది దేవుణ్ణి కొనుక్కు రావడం కుదరదమ్మా. 100 రూపాయలకు 1000 రూపాయలకు చాలామంది యాత్రకు వెళ్ళినప్పుడు ఒక విగ్రహం కొనుక్కొస్తారు. దేవుణ్ణి కొనుక్కొని రాకూడదు. మీకు అంత శక్తి లేదు, మనకు అంత శక్తి లేదు. దేవుణ్ణి కొనుక్కొని, దేవుడు స్వతహాగా మన ఇంటికి రావాలి. అలా మనం అనుష్ఠానం చేస్తే పరమాత్ముడు వస్తాడు. కొనుక్కు రావడం ఏంటి? 1000 రూపాయలకు పడిన దేవుడు వస్తాడా? దేవుడు ఆయన, అది విగ్రహం, విశేషమైన గ్రహము. ఆయన్ని ఎలాగైనా తయారు చేసుకొని ఆయనలో మంత్రం ద్వారా భగవంతుడు ప్రవేశింపజేయడం, అది విగ్రహం, విశేషమైన విగ్రహము. గుర్తుపెట్టుకోండి. అలా విగ్రహాన్ని తయారు చేసి దానిలో ప్రాణప్రతిష్ఠ చేశాను. ఆయన నేను చెప్పిన సేవ చేశాడు. గణపతి నేను చెప్పిన సేవ చేసి ఏమన్నాను? నేను స్నానం చేస్తున్నాను, ఎవరు రాకుండా చూసుకో అంటే, ఆయన నా వినయాన్ని భంగం కాకుండా పరమేశ్వరుడైనటువంటి పరమేశ్వరుని కూడా ఆపేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఇచ్చాను నా కొడుక్కు నేను. కాబట్టి ఆయన వినభంగం చేయకుండా ఉన్నాడు కాబట్టి ఆయన పేరేమిటి? వినాయకుడు. ఆయనకు వినయం భంగంగా, నాయకుడు లేకుండా పుట్టాడు కాబట్టి వినాయకుడు కాదు. వినయభంగం, తల్లి మాట విని మాటను మాత్రం గౌరవించి తండ్రిని కూడా లోపలికి రానివ్వకుండా ఆపేటువంటి శక్తి సామర్థ్యాలు ఇచ్చినటువంటి వినయభంగాన్ని చేయకుండా ఉన్నాడు కాబట్టి వినాయకుడు ఆయన మొదటి పేరు. గజముఖుడు మళ్ళా కదా. కాబట్టి అలాంటి దాన్ని తయారు చేసినంటే నాదంటే అవునమ్మా నిజమే, నువ్వు చేసింది సత్యమే అనగానే ఆ శివుడికి కోపం వస్తుంది. శివుడి కంటే పార్వతికి కోపం వస్తుంది. ఇలా కోపం వస్తూ ఉంటే అన్నాడు నారదుడు, ఇగో ఇదే ఈ విషయం వల్లే కింద అందరికీ గొడవ అవుతుంది. నేను గొప్ప, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను టీచర్ పని చేస్తున్నాను, నేను పని చేస్తున్నాను, నేను ఇంట్లోకి వచ్చేయాలి, బయటకు వచ్చేయాలి, నేను గొప్ప, నువ్వు గొప్ప, ఇదే గొడవ అవుతుందమ్మా భూమి మీద కూడా. కాబట్టి ఒక్కసారి దయ చూపించమ్మా, ఏం చేయాలో అంటే అప్పుడు ఆమెంది, ఎలాగైతే ఇక్కడ వాళ్ళిద్దరూ గొడవపడి నువ్వు తప్పు చేసావని మహర్షి భార్య అనుకుంటున్నారో ఆ రకంగా అదిగో చూడు అక్కడ పూడ్చిపెట్టాడా ఆ ఎలుకని, ఆ మూషకాన్ని, ఆ అణిందుని నేనేం చేస్తాను చూడు.
నీ శివుడు ఏం చేస్తాడో తెలియదు, నేనేం చేస్తానో చూడు, బాగా వినండి, నేనేం చేస్తాడు చూపి పైన చూసి ఆశీర్వదించింది. ఆశీర్వదిస్తే నీకు మంచి జన్మ రావచ్చుగాక అని ఆశీర్వదించింది. బాగా వినండి, మంచి జన్మ వచ్చుగాక ఆశీర్వదిస్తే శివుడికి నాగుడికి ఇద్దరికీ ఆశ్చర్యమే. ఇదేమిటి, తప్పు పని చేసింది కాబట్టి శిక్షగా ఆమె చంపేసింది కదా. చంపేస్తే మహర్షి భార్య చంపేస్తే ఈయనకి మంచి జన్మ ఏమిటి అంటే, అప్పుడు బాగా వినండి, నారదుడికి ఆ యొక్క అమ్మ చెప్తుంది ఎందుకు మంచి జన్మ అంటే, పరమాత్ముడి యొక్క పాదం దగ్గర చనిపోయాడు కాబట్టి. మనం ఎప్పుడు కూడా మన పాదాన్ని, మన శరీరాన్ని, మన విషయాన్ని మనం ఏమంటాం, కాశీకి వెళ్ళి చనిపోవాలి అనుకుంటామా లేదా? కాశీకి వెళ్ళి మనం ప్రాణత్యాగం చేయాలి అంటే భగవంతుడి యొక్క పాదం దగ్గర మన యొక్క ప్రాణం పోతే మోక్షానికి వెళ్ళిపోవాలని శాస్త్రం చెప్పింది. కాబట్టి కాశీకి చాలామంది, అందుకే గోదావరి తీరము, తులసి దగ్గర, బృందావనం దగ్గర, లేదా కాశీలో మనకు మృత్యు వాళ్ళు చాలామంది అనుకుంటారు. అప్పటి వాళ్ళు అనుకునేవాళ్ళు. ఇప్పుడు మనం అనుకోము, మనం చావము కూడా. ఎందుకంటే మనకు బాగా హాస్పిటల్స్ అయిపోయినాయి, బాగా డబ్బులు అయిపోయినాయి కాబట్టి ₹1,00,000 రోజు ఒక ఇంజక్షన్ అయినా తీసుకుంటాం కానీ బ్రతికేస్తాం. శాస్త్రంలో అలా చెప్పలేదు. 60 సంవత్సరాలు దాటాయా వెళ్ళిపోమన్నారు అడవిలోకి. మనం పోతామా? 70 వచ్చినా, 80 వచ్చినా, 90 వచ్చినా ఇక్కడే ఉంటాం. ఎందుకంటే కొడుకులు, బిడ్డలు, మనమలు, మనమరాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు కూడా ఉన్నాయి. కానీ వానప్రస్థాశ్రమం ఒకటి ఉంది. ఇప్పుడు ఒకటే ఆశ్రమం ఉంది. ఏమిటి? బాధపడకండి, అనాథాశ్రమము. ఏది కుదరకపోతే అక్కడికి వెళ్ళిపోతున్నారు. వృద్ధాశ్రమము కదా, అవి ఇవే, ఇవి అవే. కానీ అక్కడ ఇష్టంగా వెళ్తారు, ఇక్కడ అయిష్టంగా వెళ్తారు. తేడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎలాగైనా సరే ఆయనకి మంచి జన్మ వచ్చుగాక అని ఆశీర్వదించండి. ఎందుకు మంచి జన్మ? భగవంతుడి యొక్క పాదం దగ్గర మృత్యు వచ్చింది కాబట్టి, భగవంతుడి యొక్క ప్రసాదం 12 మాసాలు తీసుకుంది కాబట్టి. సంకటహర చతుర్థికి గణపతికి నైవేద్యం పెడితే గణపతి ఎలా తీసుకుంటాడు? వాయు రూపం తీసుకుంటాడు. ఈయన ఎట్లా తీసుకుంటుంది? ఎలాగా? దాన్ని ఘనంగా మింగేస్తుంది. కాబట్టి గణపతికి పెట్టిన నైవేద్యం తీసుకోవడం వల్ల ఉచ్చ జన్మ అని చెప్పింది పార్వతి. పార్వతీమాత తన భాగం అంత బాగా చెప్పుకోగానే శివుడు అన్నాడు, నిజమే, గణపతి గొప్పవాడు, గణపతి నా కుమారుడు, నా వల్ల ఉద్భవించాడు కాబట్టి నేను అన్న అహంకారంతో ఆమె చెప్పేసింది. నిజంగానే ఈయన బాగా వినండి, ఈయన అనింద్యుడు కొంతకాలం తర్వాత కుబేరుడికి జన్మించాడు. కుబేరుడు యక్షులకి రాజు. గుర్తుపెట్టుకోండి, యక్షులకి రాజు. ఆయనకి పుట్టిన తర్వాత తెలుసో తెలియకో కొన్ని కారణాల వల్ల ఆయనకి ఆ జన్మలో కూడా, అంటే ఇక్కడ ఎలుకకి అనిందుడని పేరు, అక్కడ ఆయనకు కూడా అనిందుడు అనే పేరు పెట్టాడు. బాగా గుర్తుపెట్టు. ఇది నేనేమంటారంటే యోగము అంటారు. యోగం అలా కలిసి వచ్చింది. ఎందుకు పెట్టాడు తెలియదు కానీ పెట్టేశాడు, అనిందుడు పెట్టాడు. అనిందుడు యక్షరాజు కదా. ఎందుకంటే గణపతి ఆశీర్వాదం వల్ల ఆయన కుబేరుడు పుట్టాడు కాబట్టి యక్షరాజు. గొప్పగా అయ్యాడు, ఆ రాజుగా ఉంటాడు. కొంతకాలంతో యువరాజు అయిపోయి గొప్పగా ఉంటున్నాడు. అయితే ఈయనకి బ్రహ్మ స్వతహాగా వచ్చి యజ్ఞోపవిధారణ చేశాడు. సరేనా? బ్రాహ్మడు, రావణుడు తమ్ముడు కుబేరుడు కాబట్టి బ్రాహ్మడు కాబట్టి యజ్ఞోపవిధం చేశాడు. సంధ్యావందనం స్వతహాగా సూర్యుడు వచ్చి నేర్పించాడు. ఇదంతా గణపతి యొక్క ఆశీర్వాదం. మనకు అర్థం కాదు. మీరు బాగా గుర్తుపెట్టు, మీరు కథలో ఉంటే మీకు అర్థమవుతుంది. మనకు అన్ని లాభాలు జరుగుతున్నాయంటే మనం ఏదో పూజ చేసి ఉన్నాం కాబట్టి ఆ పూజా ఫలం మనకు కనబడుతూనే ఉంటుంది. కానీ గణపతి వచ్చి చెప్పడు, అమ్మా నువ్వు నాకు పూజ చేసావు కాబట్టి, టెంకాయ కొట్టావు కాబట్టి ఇదిగో ఈ ఫలం అని చెప్పడు. మనమే అనుకుంటూ ఉంటాలే, దాన్నే స్తుతి అంటారు. కాబట్టి అలా ఆయనకు అన్ని విషయాలు కలిసి వస్తున్నాయి. అలా జన్మ వచ్చింది, ఇలా మృత్యు వచ్చింది, అలా మళ్ళా రాజు అయిపోయాడు. యువరాజు అయిపోయినాడు. యజ్ఞోపవితం వేసుకున్నాడు, సంధ్యావందనం చేస్తున్నాడు. అసలు సంధ్యావందనం చేయాలంటే 3 పూటలు సంధ్య నేర్చుకోవాలంటే సూర్యభగవాన్ దగ్గర ఉంటాడు. సూర్యుడి దగ్గరే ఉంటున్నాడు, నేర్చుకుంటున్నాడు. సూర్యుడిలాగా ప్రకాశం వచ్చింది. ఎవరితోనైతే ఉంటామో వాళ్ళ గుణగణాలు వస్తాయట మనకు. అందుకనే గొప్ప వాళ్ళతో, మంచి వాళ్ళతో, సజ్జులతో సంగన సాంగత్యం చేయించాలి. దీనికి సహజ సాంగత్యము అన్నారు. సహజ సాంగత్యము అంటే ఎవరైతే భగవంతుడి గురించి మాట్లాడతారో వాళ్ళ దగ్గరే ఉండాలి. దీన్ని సత్సంగము, సహజ సంగము అన్నారు. అలాగే ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా దోషం ఏమీ రాదు, పుణ్యం ఖచ్చితంగా వస్తుంది. వస్తుందా రాదా అనుమానంతో వస్తే ఏమీ రాదు, కానీ వస్తుంది విశ్వాసంతో ఖచ్చితంగా వస్తుంది. అంతే. భగవంతుడి దగ్గర పూజ చేస్తే ఏమొస్తుందని అనుమానంతో మనం చేస్తామా? ఒక దండ వేస్తాం, పూలు వేస్తాం, హారతి చేస్తాం, అన్నీ చేస్తాం. ఊరికి చేస్తే పని అయిపోతుంది కాబట్టి చేస్తామా? లేదు. ఏదో వస్తుంది పుణ్యం అనే ఉద్దేశంతో చేస్తాం. ఆ పుణ్యం మీరు కోరుకుంటారా? పరమాత్ముడు ఇస్తాడా? అది పరమాత్మ ఇష్టం. కాబట్టి ఈయన యక్షరాజు యువరాజు అయిపోయి సూర్యుడి దగ్గరే ఉంటున్నాడు. కొంతకాలం తర్వాత ఆయన కుబేరుడు తీసుకొచ్చి ఒకసారి మనం బ్రహ్మలోకానికి వెళ్దాం రారా అన్నాడు. బాగా వినండి, బ్రహ్మలోకానికి వెళ్దాం రారా అంటే ఈయన కుబేరుడితో అన్ని లోకాలు తిరిగి వస్తున్నాడు. ఎందుకంటే శక్తి, ఆయన కుబేరుడు కాబట్టి ఆయనతో అందరితో వెళ్ళి వస్తున్నాడు. ఈయన అందరికి పరిచయం చేసుకొస్తున్నాడు. కొంతకాలానికి ఈయనలో ఒక శక్తి వచ్చింది. ఏంటంటే ఈయన జన్మ ఏమిటి? గత జన్మ ఎలుక.
ఎలుకకి చాపల్యం ఎక్కువ, ఒక దగ్గర ఆగి ఉండదు. ఎలుక ఎప్పుడు కూడా ఒక దగ్గర ఆగి ఉండదు. అది మందు వేస్తే, మీరు ఏమైనా మందు వేస్తే తిని చచ్చిపోయే సమయంలో ఉంటుంది తప్ప, లేకపోతే ఎక్కడ కూడా ఆగదు అది. అలా ఈయనకి ఆ చంచల గుణం ఆ జన్మలో వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గత జన్మ ఉంది, పూర్వజన్మ ఉంది, ఈ జన్మ ఉంది. గుర్తుపెట్టుకోండి, గత జన్మ లేదనుకోడు. ఒకవేళ చాలా పిల్లవాడు భగవంతుడికి రావాలని అనుకుంటూ ఉండి శ్లోకాలు చదువుతూ ఉంటే వాడికి గత జన్మలో ఏదో మంచి సుకృతమే ఉందని అర్థం. ఒకవేళ చిన్న పిల్లవాడు బాగా చిన్నగా ఉండి కూడా ఎక్కువగా మాట్లాడడం కానీ, తప్పుడు మాట్లాడడం కానీ, విరుద్ధంగా ప్రయత్నం చేయడం కానీ, మనకే ఉల్టా మాట్లాడడం చేస్తున్నాడంటే ఏదో రాక్షస గుణం అప్పట్లో ఉందని అర్థం. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా గత జన్మ ఉంది, ఈ జన్మ ఉంది, వచ్చే జన్మ కూడా ఉంది. కాబట్టి గత జన్మ మనకు జ్ఞాపకం లేదు, వచ్చే జన్మ మనకు తెలియదు. కాబట్టి ఈ జన్మలో పుణ్యం సంపాదించుకుంటే ఖచ్చితంగా మనం కాకపోయినా మన పూర్వీకులైనా మన వాళ్ళు గొప్ప జన్మలకు వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా లేదు 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 అనకూడదు, ఉంది ఉంది అనుకోవడమే. దీంట్లో అనుమానం లేదు. మనం తాత ముత్తాత దగ్గర నుంచి వచ్చాం. మనకు తెలుసా తాత ముత్తాత తెలుసా? మనకి మన ఇంట్లో ఫోటో ఉందా తాత ముత్తాతది? లేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చాం కదా మనం, తండ్రి దగ్గర నుంచో ఎక్కడి వచ్చినామంటే ఇక్కడి నుంచి మన తండ్రి వాళ్ళ తండ్రి తెలుసు. అక్కడ తర్వాత ఇంకా ఆయన పుట్టలేదా? ఆయన పుట్టినాడు కదా, అంటే ఉంది కదా ఎక్కడో మనకు మూలం. మనం అందుకని చెప్పుకున్నాం, గోత్రం చెప్పుకున్నాం, వశిష్ఠ గోత్రం, గౌతమ గోత్రం, వాత్సల్య గోత్రం, ఏదో గోత్రం చెప్పుకున్నాం. అంటే ఎక్కడి నుంచో ఉన్నాం మనం. లేదు అంటే సాధ్యం. అలా ఈయనకి గత జన్మ ఏమిటి? ఎలుక. కాబట్టి చంచలత్వం ఉంది. కాబట్టి ఈయన ఒకసారి అమ్మవారి యొక్క మణిద్వీపానికి వెళ్ళాడు. అమ్మవారి యొక్క మణిద్వీపం ఎక్కడ? పైన. భువర్లోక అంటే సత్యలోకం తర్వాత, వైకుంఠలోకం తర్వాత మణిద్వీపం, అమ్మవారి యొక్క ప్రాంతము మణిద్వీపం. చాలామంది మణిద్వీప వర్ణన చదువుతారు. అక్కడ అమ్మ ఉంటుంది. అమ్మ దగ్గర ఎంతో గొప్ప అపారమైనటువంటి సువర్ణంతో కట్టినటువంటి మండపము, ఆ మండపంలో ఉన్నటువంటి అమ్మవారు అలా కూర్చొని ఉంటుంది. ఆమె దగ్గర ఒక పానం ఉంటుంది, దీన్ని అమృతం అన్నారు, రససుధ. రససుధ అంటే అమృతంతో సమానం. అది పట్టుకొని కూర్చుండి. మీరు బాగా వినండి దయచేసి. నాకు ఇచ్చిన 2 గంటలు నాకు సరిపోవు, కానీ మీరు వినండి. మీరు వింటూ ఉంటే నేను చెప్తూ ఉంటాను. ఆ అమృత భాండం పట్టుకొని కూర్చోంది అమ్మ. ఇక్కడ కుబేరుడితో ఈయన వచ్చాడు. ఈయన పేరేమి? అనిందుడు కదా. అనిందుడు గత జన్మ ఎలుక. మీరు కథలో ఉంటారని మళ్ళీ మర్చిపోతాం, భయంతో మళ్ళీ చెప్పడం. అనిందుడు ఎలుక జన్మ. కాబట్టి ఇలా వచ్చాడు. కుబేరుడికి కొడుకు కాబట్టి అవకాశం వచ్చింది. అమ్మ దగ్గరికి వచ్చాడు. అందరూ కూడా ఆ దేవతలు ఆమెను బాగా స్తుతిస్తున్నారు. అమ్మ నీవే మూలం, యాన్ మూలే సర్వభూతాని, యాన్ మధ్యే సర్వదేవత, యదాగ్రే వేదాశ్చ తులసిత్వాం నమామి. నువ్వే తులసివి, నువ్వే లక్ష్మి, నువ్వే బిల్వవి, నువ్వే అమ్మవి, అంతా నువ్వే అమ్మ. ఎన్ని ఆకారాలు, ఎన్ని రూపాలు ఉన్నాయి, అన్ని రూపాలతో మా దగ్గర నువ్వు ఉన్నామ్మా, నువ్వు గొప్పదానివమ్మ అని చెప్పేసి అంతా చెప్తున్నారు. అందరూ చెప్తుంటే అసలు ఆశ్చర్యపడిపోయినాడు. ఏమిటి అమ్మగా ఇంత గురించి మాట్లాడుతున్న, అమ్మ గురించి ఇంత విషయం ఏంది అమ్మ గురించి అని అనుకుంటూనే బాగా వినండి. అక్కడ ఒక అప్సరస ఉందట. బాగా గుర్తుపెట్టి, అప్సరస ఉంటే ఆ అప్సరస దిక్కు ఈయన చూశాడట. బాగా గుర్తుపెట్టుకోండి. అప్సరస ఈమె చిత్రాంగదుడి యొక్క కూతురు చిత్రాంగి. ఈ యొక్క అప్సరస మీద దృష్టి పోయింది. దృష్టి పోగానే ఈయన దృష్టి పోవడము, ఆమె చూడడం ఒకటే అయ్యి ఇంకా ఈమె నాకు కావాలి అని నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, నేను రాజు కూడా, నేను యువరాలు కాబట్టి ఇక్కడికి వచ్చాము. సరే అమ్మవారి కృప ఉండాలి, నాకు కావాలి, ఈమె నాకు కావాలనుకున్నాడు. ఆమెకి చిత్రాంగికి అసలు మొదలే ఇంద్రుడి యొక్క కొడుకుతో వివాహం నిశ్చయం అయిపోతే కుబేరుడు నాడు అలా చూడకరా, నేను చూస్తున్నాను, అమ్మ మనందరినీ చూస్తుంది, తప్పుగా దృష్టి ఉండకూడదు అని చెప్పినా కాదు, నాకు మాత్రం ఈ అమ్మాయి కావాలని మొండి పట్టాడు. తండ్రి కోపం వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతే నేను వెళ్ళను, ఆమెను తీసుకునే వెళ్తాను. కానీ ఆమె ఒప్పుకుంటుందా? ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఎందుకంటే ఇంద్రుడి కొడుకుతో వివాహం నిశ్చయమైంది కాబట్టి, ఆమె పతివ్రత భావంతో ఉంది కాబట్టి, ఆ పరమాత్మని ఆశీర్వాదం కావాలి కాబట్టి అక్కడ నిలబడి ఉంది కాబట్టి నా కోసమే నిలబడి ఉందేమో అని చెప్పేసి ఈయన నిలబడి ఎలాగైనా ఆమెను తీసుకుపోదాము అనుకుంటున్నాడు. కానీ కొంతకాలం తర్వాత అమ్మ అక్కడ కూర్చుని ఉంది, అందరికీ ఆశీర్వాదిస్తుంది, అందరూ గొప్పగా స్తుతిస్తున్నారు, గొప్పగా పొగుడుతున్నారు. ఏమిటి ఆమె చేతిలో భాండం ఉంది. ఏమిటంటే అప్పుడు ఆ అమ్మకి ఏమంటున్నారంటే, ఆ అమ్మ చేతిలో ఉన్న అమృత భాండం ఇప్పటిదాకా ఎవరు కూడా ఒక చుక్క తాగలేదు. ఒకవేళ ఎవరైనా తాగితే వాడు ఎప్పుడు కూడా మృత్యువు లేకుండా అజన్మగా ఉండిపోతాడు. అసలు మృత్యువే రాదు, గొప్పవాడు, వీరుడు, శురుడు అవుతాడు అని చెప్పేసి అందరూ అనుకుంటుంటే ఈయన విన్నాడు. బాగా వినండి. విన్నాడు. ఆమె మీద దృష్టి పోయింది. ఆయన ఆమె దగ్గర దాకా వెళ్ళి ఆమెకి వినపడేటట్టుగా, ఇప్పటిదాకా ఈ అమృతాన్ని ఎవరు తాగలేదు కదా, నేను తాగుతాను, నాతో వివాహం చేసుకో. బాగా వినండి.
నేను దీన్ని తాగేస్తాను, నేను అజన్ముడు అవుతాను, త్రిలోక జ్ఞాని అవుతాను, త్రిలోకంలో నేనే గొప్పవాడిని అవుతాను, కాబట్టి నేను తాగుదని చెప్పేసి చెప్పుకుంటూ పోతున్న పక్షంలో కూడా ఆమె పెద్దగా పట్టించుకోకుండా, బాగా వినండి, పట్టించుకోకుండా ఆయన అసలు పట్టించుకోలేదు. ఇంకా కోపం వచ్చింది. ఒక స్త్రీ నన్ను పట్టించుకోకపోవడం ఏంటి, నేను ఆశపడితే అవునని కాకపోవడం ఏంటి అని భయంతో, బాగా వినండి, భయం ఎందుకు, ఆమె ఒప్పుకుంటుందో లేదో అమృత భాండం ఇవ్వడానికి, ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు కదా, భయంతో, కోపంతో, ఎవరి మీద కోపం, ఈమె ఒప్పుకోలేదు, కోపం, చిరాకుతో, ఏం చిరాకు, తండ్రి వద్దుంటు కాబట్టి ఇన్ని రకాలు పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళాడు. కానీ అక్కడ ధైర్యం సరిపోవట్లే. అమ్మ పెద్దగా ఆకారంతో, అతి సౌందర్యంగా, పెద్ద పెద్ద కమలు, పెద్ద పెద్ద కమలాలు, పెద్ద కేశాలు, అందంగా ఉన్నటువంటి అమ్మవారిని చూసి ఈయన కొంచెం ఆగిపోయాడు. అమ్మో, ఇంత అందంగా ఉన్నటువంటి, ఇంత శక్తివంతులైన అమ్మ దగ్గరికి ఎవరికి పోవట్లేదే, నేను ధైర్యం చేస్తున్నాను, కానీ నాకు ఒక శక్తి ఉంది. ఏమిటది, నాకు గత జన్మ ఒక శక్తి ఉంది. ఏంటది, ఎలుక జన్మ. నాకు ఆ జన్మ రానని మొక్కుకున్నాడు, అప్పుడే ఎలుక అయిపోయాడు. అంటే ఎలుకకి చపలత్వం ఎక్కువ కాబట్టి ఆ జన్మ, ఎందుకంటే యక్షుడు కదా, యక్షుడికి అన్నీ ఉంటాయి, ఇంద్రనీల అన్ని ఇంద్రజాలాలు అన్నీ వస్తాయి, మాయలు మంత్రాలు అన్నీ వస్తాయి వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ధర్మం కోసం వాడాలో అప్పుడు అక్కడ ధర్మం కోసం వాడితే అది లాభం, లేకపోతే నష్టం. కానీ ఆయన ఇక్కడ వాడుకున్నాడు, ఎలుకగా మారాడు. ఎలుకగా మారి ఆ యొక్క అమృత భాండాలు దూకి తాగేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, అయిష్టంగా తీసుకున్న ప్రసాదం పనికిరాదు. ప్రసాదాన్ని ఎప్పుడు కూడా అడిగి తీసుకోవాలి. చాలామందికి అలవాటు, నా కోసం ప్రసాదం తీసుకురా, తీసుకొస్తే నీకేం పుణ్యం రాదు. ప్రసాదం ఇక్కడికి వచ్చి తీసుకోవాలి, ఇక్కడికి వచ్చి తీసుకుంటే నీకు పుణ్యం. కానీ నా కోసం ప్రసాదం తీసుకురా అంటే నీకేం ఉపయోగం లేదు. నువ్వు సోఫాలోనో టీవీ చూసుకుంటున్నావు, నీకు ఎట్లా పుణ్యం వస్తుంది, రాదు. కాబట్టి ఇక్కడికి వచ్చి చాలామంది ఉంటారు, ఉండని, మరి చాలామంది ఉన్నప్పుడే తీసుకోవాలి కదా, ఎవరైనప్పుడు ఏం పోతావు. పుష్కరాల్లో స్నానం చేయాలి, పుణ్యం 1,000 మంది స్నానం చేస్తారు, అప్పుడే స్నానం చేయాలి. పుష్కరాలు కాకుండా ఎవరు లేనప్పుడు స్నానం చేస్తా అంటే పుణ్యం వస్తుందా, రాదు. స్నానానికి బలం ఉంది, స్థానానికి బలం ఉంది, సమయానికి బలం ఉంది. స్థానము సమయం రెండు పట్టించుకోకపోతే మనకు పుణ్యం ఎట్లా వస్తుంది, రాదు. కాబట్టి ఆ అమృత భాండం తాగాడు. తాగంగానే అమ్మవారికి కోపం వచ్చి, ఇంకా అసలు నువ్వు రాక్షసుడివి, అప్పుడు ఎలుకగా మారి, ఎలుకగా ఉన్నప్పుడు కూడా ఆ మహర్షి పత్నికి బాగా ఇబ్బంది పెట్టావు. కానీ నా చెల్లె పార్వతీమాత నీ మీద కృప చూపించి గణేశుడి దగ్గర, పాదాల దగ్గర చనిపోయావు కాబట్టి నీకు మంచి గుణం రావాలనే ఉద్దేశంతో ఇక్కడ యక్షరాజు దగ్గర పంపిస్తే, ఇప్పుడు కూడా తప్పు చేసావు కాబట్టి నువ్వు రాక్షసుడివే, రాక్షసుడు అయిపో అని శపించి. వింటున్నారా అమ్మ, వినండి. ఏమయ్యాడినా, ఎలుకగా ఉన్నటువంటి వాడు యక్షుడయ్యాడు, యక్షుడుగా ఉన్నటువంటి వాడు రాక్షసుడు అయ్యాడు. రాక్షసుడు పాతాళ లోకంలో, అందరూ ఎక్కడ ఉంటారు, రాక్షసులందరూ పాతాళంలో ఉంటారు. ఈయన పాతాళంలో వచ్చాడు. పాతాళంలో బలిచక్రవర్తి అంటే ప్రహ్లాదుడికి మనుమడు అంటే చూడండి, రాక్షసులు అప్పట్లో కొందరు రాక్షసులు ఉన్నా దైవభక్తులు ఉన్నారు, కొందరు దైవభక్తులుగా ఉన్నా రాక్షసులుగా వ్యవహరించాడు. పరమాత్ముడు చాలా గొప్పవాడు. ఏమాత్రం భక్తి భావాల లేనటువంటి హిరణ్యకశిపుడి ఇంట్లో ప్రహ్లాదాన్ని పుట్టించే శక్తి సామర్థ్యాలు పరమాత్ముడికి మాత్రమే ఉన్నాయి. ఆయన జపం చేశాడు, అనుష్ఠానం చేశాడు దేవుడి గురించి. కానీ అలాంటి పరమభక్తుడు ఎక్కడ పుట్టాడు, హిరణ్యకశిపుడి ఇంట్లో పుట్టాడు. పరమాత్ముడి ఇష్టం, పరమాత్ముడి లీల, అంతే. పరమాత్ముడే సర్వం, పరమాత్ముడే గొప్ప, పరమాత్ముడే దేవుడు, పరమాత్ముడే అంతా. కాబట్టి పరమాత్ముడిని పక్కాగా పట్టుకొని వాళ్ళకి ఖచ్చితంగా పరమాత్మత్వం వస్తుంది. మనం ఊరికనే దైవభక్తి చేస్తున్నామన్న విషయం చేసుకోకూడదు, కానీ పరమభక్తితో ఉండాలి. పరమభక్తి ఎలా ఉంటుందంటే అన్నీ మర్చిపోవడం భక్తి. అమ్మ గుర్తుపెట్టుకోండి, అన్నీ మర్చిపోవాలి. పరమాత్ముడి దగ్గరికి వచ్చి పరమాత్ముడు తప్ప ఇంకో విషయం లేదు అనుకుంటూ ఉంటే పరమాత్ముడు కృప చూపిస్తాడు. అందుకనే ఇప్పుడు పరమాత్ముడికి నేనిచ్చానంటే పరమాత్ముడు ఒప్పుకోడు. అంతా పరమాత్ముడే ఇచ్చాడు కదా కదా ఆయనదే తోట, ఆయనదే పండు. ఆ పండును తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి నేను ఇచ్చానంటే ఎట్లా జరుగుతుంది? ఆ గాలి ఆయన ఇవ్వకుండా ఉంటే, ఆ భూమి ఆయన ఇవ్వకుండా ఉంటే, ఆ సూర్యరశ్మి ఆయన ఇవ్వకుండా ఉంటే నీ పండు పండేదా? పండలేదు కదా. నీ పండు పండాలంటే పరమాత్మ కృప ఉండాలి కదా. అలాంటి పండిన పండును పరమాత్మ కృపతో ఆయనకే ఇచ్చి నేను ఇచ్చానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. మళ్ళీ మనం ఎట్లా ఒక్క పండిచ్చి తోట అడుగుతాం. మనం అక్కడ ఒక పండిచ్చి అక్కడ తోట కావాలి స్వామి అని అడుగుతాం. మనకు ఎట్లా పుణ్యం వస్తుంది? ఈ పుణ్యమా? పుణ్యం కాదు. సర్వాయాం హితక్కిద అంటే అన్ని నాకు ఏమొద్దు, నాకు సర్వం, నాకు ఏమీ వద్దు. నాకు ఏమీ వద్దు అంటే సర్వావస్థ నివర్జిత, అన్ని అవస్థలు మర్చిపోవాలి పరమాత్ముడి దగ్గర. ఎవ్వరు కూడా అవస్థలు పట్టుకొని నేను గొప్ప మహారాణిని కాబట్టి నాకు పుణ్యం రావాలంటే పరమాత్మ ఇస్తాడా? నేను చాలా బిద్దనంటే ఇస్తాడా? కాదు. నువ్వు పరమ భక్తుడు అయితేనే పరమాత్మ కృప చూపిస్తాడు. అంతే. అన్ని అవస్థలు మర్చిపోవాలి, మర్చిపోతేనే పరమాత్మ కృప చూపిస్తాడు. అలా ఈయన రాక్షసుడు అయిపోయాడు. ఇంకెక్కడికి వచ్చాడు? ఈయన పాతాళ లోకంకి వచ్చాడు. ఇక్కడికి వస్తే ఈయన
అసురుడు తారకాసురుడు, వన్బాసురుడు, త్రిపురాసురుడు అందరు అసురులే ఉంటారు పాతాళలో వాళ్ళు. ఈయన మూషకాసురుడు గుర్తుపెట్టుకోండి. ఈయన ఏమయ్యాడు ఇప్పుడు? మూషకాసురుడు అయ్యాడు. మూషకాసురుడికి బాగా గుర్తుపెట్టుకోండి, గణపతి పాదం దగ్గర గణపతి యొక్క ఆకులు వేస్తాం కదా 21 రకాల, ఆ ఆకులు తినుకుంటూ నైవేద్యంగా పెట్టినట్టు ప్రసాదం భుజించాడు కాబట్టి కొంచెం బలం ఉంది. ఆ తర్వాత ఎవరూ తీసుకున్నటువంటి అమృత భాండాలు దూకి దొంగగా అయినా పర్వాలేదు కానీ అమృతం తాగేసాడు కాబట్టి కొంచెం బలం ఉంది కదా. ఈ 2 బలాలు వచ్చాయి. అంటే బలాలు వస్తాయి. చాలామందికి ధనం బాగా ఉంటుంది కదా, ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎప్పుడు ఖర్చు పెట్టాలో తెలియకుండా కూడా ధనం ఉండి ఏమిటి ఉపయోగం? ధనంగా బాగా బుద్ధి ఉంది, ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ వాళ్ళు పలుకున్న బుద్ధి ఉండి ఏమిటి లాభం? నీకు పెద్ద హోదా ఉంది, ఆ హోదాను నువ్వు ఎక్కడే సరైన సమయంలో వాడకుండా ఉంటే ఆ హోదా ఉండి ఏమిటి ఉపయోగం? నీకు ఏమి ఉండి కూడా ఏమి ఉపయోగం లేదు. ఎప్పుడు వాడాలో అప్పుడు వాడకుండా ఉంటే నీకు ఎన్ని ఉన్నా గుర్తుపెట్టుకో. అలాంటిది ఆయనకి అమృత భాండం తగిన విషయం వచ్చింది. ఇక్కడ గణపతి దగ్గర ఆకు తిని ప్రసాదం తినేందుకు పుణ్యం వచ్చింది. కానీ జన్మించింది ఎవరు? అసుర కులంలో జన్మించాడు, పాపం వల్ల వచ్చాడు. అసలు మూషకాసురుడు గుర్తుపెట్టుకోండి. ఈ మూషకాసురుడు ఇక్కడ 2 శక్తులు ఉన్నాయి కాబట్టి అందరినీ గర్దిస్తున్నాడు. నేనే గొప్ప, నేనే గొప్ప. ఎక్కడ పోయినా గొప్పవాళ్ళుగానే ఉంటారు. విచిత్రమైన గొప్పతనం వీళ్ళది. ఎక్కడ వినరు. ఆ కాలనీకి పోయినా, ఈ కాలనీకి పోయినా, ఈ కాలనీకి పోయినా, ఏ కాలనీకి పోయినా నేనే గొప్ప, నేనే గొప్ప అంతే. కొందరు నడిచిపోతుంది, అలా నడిచిపోతుంది కొందరిది. అలా నేను గొప్ప అనుకుంటుంటూ అందరినీ కూడా హింసిస్తున్నాడు. ఆయన హింసిస్తూ ఉంటే ఒకసారి అందరికీ కోపం వచ్చి ఇవన్నీ ఏమైనా చేయాలి. బాగా వినండి. బాగా మనకు చాలా సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యను పరిష్కారం చేసుకునే ప్రయత్నం అన్నీ చేసిన తర్వాత ఒకవేళ సమస్య పరిష్కారం కాకుండా ఉంటే పరమాత్ముడి దగ్గరికి వెళ్తాం. మనం చాలా రోజుల నుంచి రోడ్డు బాగాలనుకోండి, మనం ఒక్కళ్ళం పోయి రోడ్డు బాగాలి సార్ అని చెప్తే వాళ్ళు రోడ్డు తీసిస్తారా? మనం అందరం కలిసి ఆ సార్ దగ్గరికి వెళ్తే ఆయన శాంక్షన్ చేసి రోడ్డు బాగా చేయిస్తారు. అంటే సామూహికంగా చేసేటువంటి విషయం గొప్పది. అందుకని సామూహిక పూజ, సామూహిక వ్రతాలు, సామూహిక కుంకుమార్చనలు, సామూహిక పారణం మనం చేస్తామా లేదా? అందరం కలిసి చేస్తామా లేదా? సామూహికంగా చేసింది పుణ్యాత్మం కాదు. అలా అందరూ కలిసి ఈ మూషకాసురుడు మంచివాడు కాదని చెప్పేసి అందరూ రాక్షసులే కానీ అందరం మనుషులమే. దాంట్లో కొందరు భక్తులు, కొందరు మంచుల వాళ్ళు, కొందరు ఇంకా మంచివాళ్ళు, కొందరు శ్రీమంతులు, కొందరు బీదవాళ్ళు, అలా అందరం మనుషులమే. కానీ ఒక్కొక్కరికి ఒక గుణం ఉందా లేదా? ఒక స్థాయి ఉందా? ఒక స్థానం ఉందా లేదా? అలా అందరిలో కూడా ఈయన గొప్పగా వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి కోపం వచ్చి అందరూ కూడా ఈయన ఇక్కడ ఉండకూడదు, అసుర కులంలో ఈయన ఉండకూడదు, పాతాళంలో ఈయన ఉండకూడదు, ఈయన్ని పంపించాలని అందరూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆయనకి శక్తులు బాగా ఉన్నాయి కాబట్టి ఎవరిని కూడా మాట్లాడకుండా ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరిని మాట్లాడకుండా ఉండరు వాళ్ళు. అసలు మాట్లాడినవారు వాళ్ళు అంతే. నేను చేసింది ధర్మం, నేను చేసింది శాసనం అని గొప్పగా ఉన్నాడు. ఉంటే ఒకసారి వీళ్ళందరూ కూడా రాక్షసులు ఒకసారి బ్రహ్మకు జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్ళకి శుక్రాచార్యుల వారు గురువు కాబట్టి మనకు బృహస్పతి లా గురువు, వాళ్ళకి శుక్రాచార్యుడు గురువు. అలా గురువుని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన బ్రహ్మకి అనుష్ఠానం. ప్రతి ఒక్క రాక్షసుడికి వరం ఇచ్చింది బ్రహ్మే. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు ఎంత పెద్ద ఉన్నా ఆ రాక్షసులకు ఒక దేవుడు, దేవతలకి ఒక దేవుడు ఉన్నాడా? లేదు. వీళ్ళకి ఏం వరం కావాలన్నా రాక్షసులకి దేవుడే ఇవ్వాలి, దేవుడికి ఏం వరం కావాలన్నా దేవుడే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరు మంది రాక్షసుడికి, హిరణ్యాక్షుడికి, కంసుడికి ఎవ్వరికి వరం ఇచ్చినా బ్రహ్మ, విష్ణు, శివుడే ఇచ్చారు కదా. వీళ్ళే ఇచ్చారు, వీళ్ళే అంతం చేశారు. అలా వీళ్ళందరూ శుక్రాచార్యుడికి వెళ్తే శుక్రాచార్యుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళమంటే ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి కొందరు వెళ్ళారు. వెళ్ళి ఈయన అసురంలో మీరందరూ కూడా పాపాత్ములని, రాక్షసుని పాతాళలోకంలో ఉండమన్నారు, మనుషుల్ని భూలోకంలో ఉండమన్నారు, యక్ష కిందలని ఆ స్వర్గంలో ఉండమన్నారు. మాకు విభాగాలు చేశారు కదా, ఆ విభాగాల్లో ఈయన మూషకాసురుడు వచ్చి మా విభాగాన్ని అంతా కూడా పాడు చేస్తున్నాడు. కాబట్టి ఈయన ఇక్కడ ఉండకూడదు. అంటే అప్పుడు బ్రహ్మ అన్నాడు యథాయాం, అంటే ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు ఖచ్చితంగా అందరికీ నష్టి ఉంటుంది. నష్టి లేకుండా లేదు, నాశనం అనేటువంటి విషయం లేకుండా లేదు. కానీ సమయం రావాలి. ఎప్పుడైనా మనకు సమయం రావడం కోసం మనం ఎంతో ప్రయత్నం చేసాం, సమయం వచ్చేంతవరకు ఏమీ దొరకదు. కాబట్టి సమయం కోసం ఎదురు చూడమంటే అప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ రాక్షసులు కొంతమంది ఆ బ్రహ్మ గురించి అనుష్ఠానం చేసి ఆ యొక్క మూషకాసుడికి బాధ మా లోకం నుంచి పోవాలని చెప్తే అప్పుడు బ్రహ్మ నారదుడిని కిందికి పంపించాడు పాతాళలోకానికి. బాగా ఎక్కడ కూడా ప్రతి అధ్యాయంలో మొత్తం 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, అంటే 18 మహాపురాణాల్లో ఉపపురాణం. ఎక్కడైనా నారదుల వారు ఉంటారు. నారదుల వారు లేని పురాణము లేదు. దీనికి ఒక నారద పురాణం కూడా పురాణమే ఒకటి. మళ్ళీ నారదుడు ఒక పురాణమే, ఆయనకు ఒక పురాణం ఉంది నారద పురాణం అని. అగ్ని పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, అన్ని పురాణం, దాంట్లో నారద పురాణం ఒక పురాణం. అట్లాంటిది నారదుడు కిందికి వచ్చాడు. ఈయన ఎక్కడ ఏం చేసినా లోక కళ్యాణం చేస్తాడు. అక్కడ తగువ పెట్టింది ఎవరు? ఆ యొక్క పార్వతికి, శివుడికి
నారదుడే. ఇక్కడికి వచ్చి ఈ తగును నివారించేది ఎవరు? నారదుడే. కానీ ఈయన పాత్ర, స్థానము, స్థాయిని బట్టి ఉంటుంది. ఇక్కడికి వచ్చాడు. ఈయనకి రాక్షసులు స్వాగతిస్తారు, దేవతలు స్వాగతిస్తారు. ఎందుకు? దేవర్షి కాబట్టి స్వాగతిస్తారు. ఈయన లోక కళ్యాణం చేస్తాడు, మాకు మంచి చెప్తాడనే ఉద్దేశంతో తీసుకొస్తాడు. కానీ పరమాత్మలో ఉన్నటువంటి విషయం ఏంటి? నారదుడు ఏం చేసినా లోక కళ్యాణం చేయాలి, నా కళ్యాణము నీ కళ్యాణము కాదు అని కిందికి వచ్చాడు. ఆ మూషకాసుడికి మాట్లాడుతున్నాడు, ఏంటయ్యా మూషకాసురా, నువ్వు ఎక్కడైతే రాక్షస జన్మలో ఇక్కడికి వచ్చావో అసలు నీకు జన్మ లేకుండకపోయింది. నువ్వు యక్షుడివయ్యా, ఒకప్పుడు మంచి కుబేరుడు కుడివి, నువ్వు అలా వచ్చావేంటయ్యా? ఆ చిత్రాంగి చూడటం ఏమిటి, ఆమె అసహించుకోవడం ఏమిటి, ఎంత అన్యాయం, అలా వచ్చి కూర్చుంటే ఎట్లా? ఆ చిత్రాంగి అక్కడ వివాహం చేసి సిద్ధమవుతుంది. చూడండి, తగువు పెట్ట కలహకారి అంటే ఈ కలహంలో లోక కళ్యాణం దాగి ఉంటుంది. కాబట్టి అనగానే ఈ యొక్క మూషకాసుడు అనిపించింది, అవును నిజమే, ఆ చిత్రాన్ని అవమానం ఏమిటి, నేను రాక్షసుడు అయిపోయేంటి, నేను అమృత భాండం తాగిన పక్షంలో కూడా రాక్షసుడు అయిపోయాను, ఏమిటి అన్యాయం అని చెప్పేసి ఆయన చెప్పింది. ఎప్పుడైనా ఒకళ్ళు చెప్తే జ్ఞాపకం వస్తుంది, గుణం కానీ ధర్మం కానీ. గుర్తుపెట్టు, ఆంజనేయ స్వామికి సముద్రాలు దాటేటువంటి శక్తి ఉంది. అది పుట్టంగానే సూర్యభగవాన్ దగ్గరికి పోయాడు ఆంజనేయ స్వామి. కానీ సీతామాతను పట్టుకురావయ్యా అంటే అక్కడ ఆగిపోయాడు. జాంబువంతుడు చెప్పాడు, అయ్యో చిన్నప్పుడు నువ్వు చాలా గొప్పవాడివయ్యా, అలా ఎగిరేసి వెళ్ళిపోయావు సూర్యుడు భగవాన్ దగ్గరికి, వెళ్ళవయ్యా అంటే వెళ్ళాడు. అంటే ఆయనలో ఉన్న శక్తి ఆయన మర్చిపోతాడు. మనకు కూడా కష్టం వచ్చినప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి పోతే నీకేందయ్యా, నేను లేనా ధైర్యం, అసలు ఎంత గొప్పవాడివయ్యాను, అప్పుడు ఎందుకు విషయాలు చేసావు, అసలు 3 అమ్మాయికి పెళ్లి చేసావు, 4వ అమ్మాయికి ఏంటో నీ కష్టం అని చెప్పకుండా ధైర్యం వస్తుంది. అప్పటిదాకా ధైర్యం కాదు, మనలో ఉంటుంది, మనమే చేయాలి, అన్నీ మనమే చేయాలి. కానీ మనం ధైర్యం చచ్చిపోతుంది. కాబట్టి ఆ ధైర్యం ఇవ్వాలి అంటే ఎవరు చెప్పాలి? పక్కవాడు చెప్పాడు, మంచివాడు చెప్పాలి. అలా నారదుడు చెప్పంగానే అవును నేను మూషకాసురుడిని, అసలు నేను అసురుణ్ణి, సరే ఏది ఏమైనా గొప్పవాడిని, ఇక్కడ కూడా నేను శాసిస్తున్నాను, అందరూ నన్ను భయపడుతున్నాను. ఆ చిత్రాంగిని పట్టుకురావడే. నారదుడు అన్నాడు, చిత్రాంగికి వివాహం అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళి ఆ యొక్క చిత్రాంగిని పట్టుకొద్దాంపా, నేను నీకు సహాయం చేస్తానన్నాడు. బాగా వినండి, చేస్తానన్నాడు. కానీ ఎప్పుడు కూడా నారదుడు దైవపక్షమే కదా, దేవుడు దేవపక్షమే. శుక్రాచార్యుడు ఋషి అయిన పక్షంలో కూడా రాక్షస పక్షం, భృగు మహాముని మన పక్షం, భగవంతుడి పక్షం. కాబట్టి నారదుడి మీద విశ్వాసంతో కాకుండా కొంచెం అనుమానంతో వెళ్ళాడు. అనుమానము విశ్వాసం, నడి సముద్రంలో ఉన్నప్పుడు ఒకళ్ళు నమ్మాల్సిందే. కానీ ఈయన ఏం చేశాడు? అనుమానమా విశ్వాసమా తెలియకుండా సరే ఒక విషయమే చెప్పాడు కదా అని చెప్పి ఆయనతో వచ్చాడు. భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి అందరితో కూడా ఎలాగైతే రాక్షస లోకంలో ఉన్నాడో అంతే గొప్పగా గంభీరంగా ఉన్నాడు. రాక్షస లోకంలో అందరూ రాక్షసులే ఉంటారు, కొందరు దైవభక్తులు కూడా. కానీ భూమి మీద ఋషులు, మునులు, యజ్ఞము, దానము, యాగము ఇవన్నీ ఉంటాయి. యజ్ఞం వల్ల పరమాత్మ ప్రత్యక్ష స్థితిలో ఉంటాడు. కాబట్టి యజ్ఞం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ యజ్ఞం చేస్తేనే యజ్ఞంలో వేసే అసూయ వల్ల భగవంతుడు జీవితం ఉంటాడు. కాబట్టి అట్లాంటి యజ్ఞం దగ్గరికి వచ్చి నిలబడుతున్నాడు. కానీ ఎప్పుడైతే యజ్ఞం దగ్గరికి రాక్షసులు వస్తారో అప్పుడు యజ్ఞ భగవాన్ వాళ్ళని పంపించేస్తాడు. మీరు రోజు పూజ చేస్తున్నప్పుడు 2 గింజలు అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక వేసేయమ్మా, ఉత్తిష్టంతు భూత విష ఏదైతే భూమిభారగా, మీ దగ్గర పూజ చేస్తున్నప్పుడు పూలు పట్టుకొని వస్తే మీతో పాటు భూతాలు వస్తారు, రాక్షసులు వస్తారు, దుష్టులు వస్తారు. రోజు మనం చేస్తున్నామా లేదా? అక్షంతలు తీసుకొని వాసన చూసి కనుక వేసేస్తాం, భూతాలన్నీ వెళ్ళిపోవాలి. భూతాలు వెళ్ళిపోతేనే దేవతలు వస్తారు, లేకపోతే రారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ భూతాలకు కూడా భగవంతుడు భయపడతాడు. దుష్టులకి దూరంగా ఉండాలి, శాస్త్రం చెప్పింది కదా. కాబట్టి అలాంటి వాడు మాకు లాభం చేస్తాడు. రాక్షసుడే లాభం చేస్తాడంటే మంచిగా ఉంటుందా? మంచిగా ఉండదు. లాభమా? కాదు, దేవుడు చేస్తే లాభం. కాబట్టి పైకి వచ్చాడు. అందరూ యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. యజ్ఞాలు యాగాలు చేయడము రాక్షసులకు ఇష్టం ఉండదు కదా. మంచి పని చేస్తున్నాం మనమైతే, చెడ్డ వాళ్ళకి ఇదంతా విషయం ఉండదు. ఏం తతంగమయ్యా, పొద్దున్న లేసి హారాలు పెట్టుకొని దండలు పెట్టుకొని ఆకలి లేకుండా పూజ చేసుకుంటూ కూర్చోడు ఎంతసేపు? ఎవరికి అది ఇష్టం లేదో వాళ్ళు మాట్లాడతారు, ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొన్ని పూలు తీసుకోండి, ఇంకొన్ని ఇది చేసుకోండి, ఇంకా ప్రసాదం చేయండి అని చెప్తారు. దీంట్లో 2 రకాలు ఉంటాయి. అలా చేస్తుంటే ఆయన అందరి దగ్గర కూడా నిలబడుతున్నాడు. కానీ ఆ అగ్నిదేవత పంపించేస్తుంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నాకు అక్కడి నుంచి భూలోకం, పాతాళలోకం నుంచి భూలోకం తీసుకొచ్చావు, ఇక్కడ నాకు ఏమో చేస్తా అన్నావు, ఏం చేయకుండా నాకు యజ్ఞం రాదు, యాగం రాదు, విషయం రాదు, ఏమి రాదు, నేను ఎలా ఉండాలయ్యా అంటే నువ్వు సంకల్ప బలంతో ఉండాలి. నీకు సంకల్పం ఏమిటి? నీకు చిత్రాంగి కావాలి కదా, సంకల్ప బలంతో ఉండు, రాదు వైపు. నువ్వు గొప్పవాడివయ్యా, నువ్వు గణపతి యొక్క ఆశీర్వాదంతో పుట్టి మళ్ళీ చచ్చి పుట్టావు, మూషకుడివి, నువ్వు యక్షవయ్యావు, మళ్ళా అక్కడ అమృతం భరించావు. కాబట్టి అందరికంటే గొప్పవాడివి నువ్వయ్యా, నువ్వు ఒక్కసారి నీ విశ్వరూపం చూపించు, నువ్వు ఎంత గొప్పవాడని చెప్పంగానే ఈయన అనుకున్నాడు నా కోసమే చెప్పాడని చెప్పేసి. అప్పుడు ఎక్కడైతే యజ్ఞాలు జరుగుతున్నాయో చూడండి, పాపాన్ని చేయించాలి. సుఖకర్త దుఃఖహర్త వార్తా విఘ్నాచి, భగవంతుడు సుఖాన్ని ఇస్తాడు, దుఃఖాన్ని ఇస్తాడు, కష్టాన్ని ఇస్తాడు, నివారించే శక్తిని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు ఆయన్నే. ఆయన ఇచ్చింది దుఃఖం మాత్రమే కాదు,
ఆయన ఇచ్చిన సుఖాన్ని మనం కోరుకుంటాం. మరి ఆయన ఇచ్చిన దుఃఖం ఎవరు తీసుకోవాలి? దుఃఖము మనమే తీసుకోవాలి. రాత్రి మనం తీసుకుంటాం 12 గంటలు, ఉదయం 12 గంటలు మనమే తీసుకోవాలి. రెండు మనకే బాధ. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి మంచి చేసి ఒక చెడు చేయడు, ఒక చెడు ఒక మంచి రెండు చేస్తాడు పరమాత్ముడు కదా. మరి కష్టమే రాకుండా ఉంటే ఇప్పటిదాకా కష్టం వచ్చింది. యమధర్మరాజు అంత గొప్పవాడు, కృష్ణ పరమాత్మ దగ్గరే ఉండేవాడు. మరి వనవాసం ఎలా వచ్చిందంటే కర్మలో ఉంది, వచ్చింది. కష్టం సహించాల్సిందే. నువ్వు మళ్ళీ రాజ్యం ఇప్పించింది ఎవరు? మళ్ళీ కృష్ణ పరమాత్మే కదా. పరమాత్ముడే లాగేసుకుంటాడు, పరమాత్ముడే ఇచ్చేసుకుంటాడు. అది పరమాత్ములో ఉన్న గుణం. అలా ఈ యజ్ఞం చేసే వాళ్ళందరూ కూడా ఖండించమని చెప్తే అప్పటి నుంచి ఆ మూషకుడు అక్కడ యజ్ఞం చేసే వాళ్ళందరూ కూడా కుట్టుకుంటూ చంపుకుంటూ పోతున్నాడు. పాపం చేయిస్తే పాపం పండాలి, పాపం పండితే చంపేయవచ్చు. బాగా గుర్తుపెట్టు. నారదు యొక్క లీల చూసుకోండి ఎలా ఉంది. పాపం చేయించాలి, పాపం చేయించకుండా ఉంటే ఎట్లా? కాబట్టి పాపం చేయించాలి. అలా పాపం చేయిస్తున్నాడు. చేయిస్తే కొంతకాలం తర్వాత ఆ ఋషులు అందరూ కలిసి, అయ్యా మూషకాసుర, ఏమిటయ్యా ఇలా చేస్తున్నావు? నీకు భయం లేదా? అసలు మేము యజ్ఞం చేస్తున్నాం, గణపతి హవనం చేస్తున్నాం, ఎంత చేసినా వినకుండా ఉన్నావేంటి అని చెప్పి ఎంత చెప్పినా ఆయన రాక్షసం చేస్తున్నాడు. ఆమె నాకు కావాలి, ఆమె నాకు కావాలి, చిత్రాంగి కావాలి, నేను అసుర రాజును అని చెప్పేసి అందరికి చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్పుకుంటూ వస్తే అప్పుడు అందరు అన్నారు, ఇంకా నీకు మృత్యువు దగ్గరికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే పాతాళంలో ఉన్నటువంటి వాడివి భూలోకానికి వచ్చావు. అంటే రాక్షసులు పాతాళంలో ఉండాలి, భూమి మీద మనుషులు ఉండాలి, దేవలోకంలో యక్ష కిందర కింపురుష వాళ్ళు ఉండాలి, స్వర్గంలో వాళ్ళు ఉండాలి. అలాంటిది నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీ సమయం దగ్గరకు వచ్చినట్టుగా ఉందని చెప్పేసి కొంచెం సేపు మౌనంగా ఉన్నారు. మౌనం అన్నిటికంటే గొప్పది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మౌనం అన్నిటికంటే గొప్పది. మాట్లాడడం కాదు, మౌనం. అందుకనే మౌనం వహించమని మనకు మౌని వ్రతం కూడా ఉంది. అమావాస్య మాట్లాడకూడదని. అన్ని వ్రతాలు ఉన్నాయి కానీ అన్ని వ్రతాలు చేస్తాం కానీ మనం మౌన వ్రతం చేస్తామా? ఎప్పుడైనా చేశారు మౌనవ్రతం? చాలా తక్కువ మంది ఏదో అమావాస్యకో పౌర్ణిమకో గంట సేపు మాట్లాడకుండా ఉంటారు కానీ దినమంతా మాట్లాడకుండా ఉంటాము మనం. మళ్ళీ ఇవాళ మాట్లాడు, రేపటి మాట్లాడు, రెండు కలిపి మాట్లాడదు. రేపు అంత మాట టైం లేదు కాబట్టి మనం మౌనవ్రతం ఎప్పుడు చేయం, మాట్లాడేస్తూనే ఉంటాం. లేకపోతే సైగలు చేస్తాం, అలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి. ఇది చేస్తే మాట్లాడినట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి, చాలా మంది మౌనవ్రతం చేస్తామని చెప్పి సైగలు చేస్తారు. సైగలు చేస్తే నీ విషయం అర్థమైంది అంటే వాడికి నువ్వు మౌనం పోయినట్టే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మౌన వ్రతంలో ఉన్నప్పుడు సైగ చేసి ఆ వ్యక్తికి అర్థమైందా నీ మౌనం? ఇలా అన్నావు అనుకో, రమ్మని అర్థం, ఆయనకు అర్థమైందా నీ మౌనం పోయినట్టే. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నువ్వు ఒకవేళ ఉపవాసం చేసుకుంటూ ఉండి, ఉపవాసం అంటే అసలు ఉపవాసం అంటే పెద్ద విషయం ఉంది. మళ్ళీ ఉపవాసం అంటే మన పస్తులుండడం కాదు, పరమాత్ముడి దగ్గర ఉండడం. ఉపం అంటే పరమాత్ముడు దగ్గర, వాసం అంటే దగ్గర, పరమాత్ముడి దగ్గర ఉండాలి. పరమాత్ముడితోనే పరమాత్ముడిలో పరమాత్ముడి ద్వారా ఉండాలి. అది ఉపవాసం. గుర్తుపెట్టుకోండి. అలా ఉండి కూడా పరమాత్ముడి దగ్గర ఉన్నటువంటి మంచి విషయాన్ని తినాలనిపిస్తే మీ ఉపవాసం పోయినట్టే. చాలామందికి ఈ పూజ రోజు బాగా ఆకలి అవుతుంటుంది. ఆయనకేమో భగవంతుడికి ఏమో మంచి మంచి పరమాన్నము, అన్నము, లడ్డూలు అవన్నీ తీసుకొని స్వామి దగ్గర పెడతాం. పెట్టంగానే ఎవరికైతే ఆకలి అవుతుందో వాడికి ఏమనిపిస్తుంది? ఫస్ట్ అది చూడంగానే నాకు తినాలనిపిస్తుంది. ఎప్పుడైతే తినాలనిపించి తినలేకపోతున్నావో నీ ఉపవాసం పోయింది. గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి. మరి ఏం చేయాలి? ఎలా శాస్త్రం మనకి ఎలా కూడా బ్రతకనివ్వదు. మనకేమో ఆకలి ఎక్కువ, షుగర్లు, కాబట్టి మనకు ఆకలి కనబడంగానే తినాలనిపిస్తుంది. తింటే దోషం వస్తుంది, తినకపోతే పాపం వస్తుంది. తినకుండా ఉందామా మూర్ఛ వస్తుంది. మరి ఏం చేద్దాం? కాబట్టి ఏది ఏమైనా ఈయన అన్ని రకాలుగా ఆలోచించి ఆ మూషకాసుని ఆమె కావాలి కావాలి అనిపించి పాపాన్ని చేయించిన తర్వాత ఒకరోజు మంచి ముహూర్తం చేసి ఆ చిత్రాంగని పిలిపించే ప్రయత్నం చేస్తాను నేను భూలోకానికి, అప్పుడు మాట్లాడు మూషకాసుర అని చెప్పాడు. ఈయన సంతోషించాడు. సంతోషించి ఒక మంచి ముహూర్తం చూసి ఆ చిత్రాంగిని పిలిపించాడు కిందికి. కానీ చిత్రాంగి నిర్ణయం తీసేసుకుంది. ఏమని? ఖచ్చితంగా నేను ఇంద్రుని యొక్క కొడుకుతోనే వివాహం చేసుకుంటాను అని నిర్ణయం తీసుకుంది. కాబట్టి నారదులు పిలిపించారు కాబట్టి వచ్చింది. వచ్చి ఆ మూషకాసురుడితో నిలబడి మాట్లాడుతుంది. ఏమని? ఏమిటయ్యా ఇంత అఘాయిత్యం చేస్తున్నావు? నీకు ఇన్ని మృత్యులు వచ్చాయి, ఇన్ని విషయాలు అయ్యాయి, నువ్వేమిటో నీకు అర్థమవుతుంది, కానీ ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి ఎంత చెప్పినా, ఎందుకంటే నారదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకసారి మాట్లాడిన తర్వాత ఈమె అసహించుకుంటేనే కనీసం దూరం అయిపోతుందని ఉద్దేశం. కానీ ఆయన అసహించుకోవట్లేదు. అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తే ఆయన అన్నాడు, నాకు కావాల్సింది నువ్వు, నిన్ను వదిలిపెట్టే విషయమే లేదు అనగానే ఆమె అంటుంది, ఎప్పుడైతే, బాగా వినండి, ఎప్పుడైతే నువ్వు గణపతి యొక్క కృప వల్ల మృత్యువు చెంది మూషకంగా యక్షరాజుగా వచ్చి మళ్ళా మూషకాసుడు అయ్యావో, ఆ గణపతిని ఒకవేళ నువ్వు కృప చూపించమని అడిగితే, ఆ గణపతి కృప చూపిస్తే, ఆ గణపతి ఒప్పుకుంటే నేను నీకు వశం అవుతానని చెప్పింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక విషయం వశం అవ్వాలి. వశం అవుతే అప్పుడు విషయం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఋషులు, మునులు, యజ్ఞాలు, యాగాలు అందరి ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఈ ఉపాయం చేయడం జరిగింది. ఆయన అన్నాడు, సరే, కానీ ప్రియంవద యొక్క మూషకాసుడికి భార్య ఉంది, ఆమె పేరు ప్రియంవద. ఆమె ప్రియం అంటే
ప్రేమ. వద అంటే మాట్లాడడం. ప్రేమగా మాట్లాడే భార్య మూషకాసుడికి ఉంది ఎప్పుడు కూడా. అందుకనే భార్యకి శాస్త్రంలో గొప్ప స్థానాన్ని ఇచ్చారు. భోజ్యేషు మాత, కార్యేషు మంత్రి, కర్ణేషు అన్నీ కూడా ఆమెనే. ఒక 10 నిమిషాల కోసమే భార్య, తర్వాత అంతా ఆమెనే, సర్వం ఆమెనే అని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆమెని గౌరవించాలి. కానీ ఆమె ప్రియంవద, చాలా గొప్పగా, చాలా అందంగా విషయాన్ని చెప్పేటటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ప్రియంవద మూషకాసుడి భార్య ఆమె అంటుంది. అందుకనే రావణాసుడి యొక్క భార్య మండోదరి చాలా అందగత్తె. అసలు ఎంత అందగత్తె అంటే ఆమె మండోదరి, ఆ పేరు మండోదరి అంటే అంత అర్థం ఏమిటి? చాలా అందగత్తె. సీతా, సావిత్రి, అహిల్య, మండోదరి ఆమె పతివ్రత. రాక్షసుడికి భార్య అయినా ఆమె పతివ్రతలో ఒక పేరు ఏమిటదా? సీతా, సావిత్రి, అహిల్య, మండోదరిలో మండోదరి ఒక పతివ్రత. అలాంటి పతివ్రత కూడా రావణుడికి చాలా విషయాలు చెప్పింది. కానీ రావణుడు వినలేదు కాబట్టి దోషం వచ్చింది. ఏం దోషం వచ్చింది? ఆయనకి మృత్యు వచ్చింది. అంటే పతివ్రతగా ఉన్నటువంటి భార్య పతి కూడా చనిపోయాడు అంటే ఎంత తప్పు చేశారు చూడండి. ఎందుకంటే సాధ్విగా ఉన్న సీతామాత ఎత్తుకొచ్చాడు కాబట్టి. మీకు బాగా గుర్తుపెట్టు. అందుకనే సీతామాత ఒక విషయం ఉంది, సీతామాతను ఎత్తుకురావాలి అంటే ఈయనలో శక్తి ఉండాలి. ఈ శక్తి భార్య అనుగ్రహం లేకుండా ఏది సాధ్యం కాదు. భార్య అనుగ్రహంగా ఉన్నటువంటి వాళ్ళకి 3 భార్యలు ఉండవచ్చు. భార్య అనుగ్రహం ఉంటే, భార్య అనుమతి ఉంటే 3 భార్యలు ఉండదు. కానీ భార్య అనుమతి లేకపోతే అసలు ఒక్క భార్య కాదు, ఆమె కూడా ఉండకపోవచ్చు. ఆమె అనుమతి ఉండాలి. అందుకనే ఆమె ప్రియంవద బాగా విషయాలు చెప్పింది. కానీ ఈయన వినకుండా ఉండి నాకు ఆమె కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే ఇక్కడ పార్వతీమాత, శివుడు వీళ్ళందరూ కూడా అంతా నాటకం జరుగుతుంది కదా. ఎంత వాళ్ళు చూస్తున్నారు, నారదుడు వస్తున్నాడు, కూతున్నాడు, ఎంత జరుగుతుంది అంటే నేను పుట్టించినటువంటి గణపతి దగ్గర ప్రసాదం తీసుకున్నటువంటి ఆ యొక్క మూషకుడు ఎలా గొప్పవాడాడో చెప్పడం కోసం ప్రయత్నం చేసింది ఆమె. నా సమయం లేకుండా, నా విషయం లేకుండా, నేను లేకుండా పుట్టినవాడు ఎలా గొప్పవాడైతాడని శివుడు కదా. శివుడికి విషయం ఏంటంటే నేను లేకుండా పుట్టకూడదు. భార్యకి ఒక సంతానం అవ్వాలంటే భర్త ఉండాలి కదా. భర్త లేకుండా ఉంటే కుదరదు. అందుకనే ఈ కథలో శివ మహాపురాణం చాలా గొప్పగా ఉంది. చాలా సాధారణంగా ఉన్నటువంటి ఒక వినాయకుడిని, చాలా అందంగా ఉన్నటువంటి పిల్లవాడిని అలా నిలబెట్టేస్తే శివుడు అలా వచ్చి అంత గొప్పగా ఉన్న దేవుడు ఆ పిల్లవాడిని నరకేయడం ఏమిటి? ఇది తప్పు కాదు. ఆయన సహనం ఉండకూడదు, కొంచెం శక్తి ఉండకూడదు, కొంచెం తెలుగుగా తెలుసుకోకూడదా ఎవరు ఏమిటని? అలా నరకేయడం ఏంటి అని చెప్తారు. కానీ శివమహాపురం గొప్పగా చెప్తారు దీని గురించి. మనం శివపురాణం చెప్పుకుందాం దీని గురించి. అయితే ఇక్కడ ప్రియంవద అన్ని విషయాలు చెప్పింది. కానీ ఎవరు వినకుండా ఉంటే ఈ చిత్రాంగని విషయం చెప్పింది. ఖచ్చితంగా గణపతి కృప ఉంటే నీకు లాభం జరిగే అవకాశం ఉంది. ఈయన గణపతి గురించి అనుష్ఠానం మొదలుపెట్టాడు. ఎందుకు? చిత్రాంగి కావాలి కాబట్టి, ఒక భార్య కావాలి కాబట్టి, ఒక మనిషి కావాలి కాబట్టి గణపతి గురించి ఆరాధన మొదలుపెట్టాడు. గణపతి కృప వల్లే ఇంతంత లాభం జరిగింది. ఆయన అలా మూషకుడుగా ఉన్నప్పుడు గణపతి కృప ఉంది కదా, ఆ గణపతి కృప వల్లే ఈయనకి పూర్వజన్మ జ్ఞాపకం వచ్చి గణపతిని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే పూర్వంలో గణపతి కృప ఉంది కాబట్టి ఈయనకి మెల్లగా గణపతి యొక్క శక్తులు కనబడుతున్నాయి. గణపతి ఏం చేస్తాడు, గణపతి ఎలాంటి శక్తిమంతుడు, గణపతి ఎంత సహిస్తే ఎంత పుణ్యాన్ని ఇస్తాడు అని అనుకుంటున్నాడు. నేను చెప్పాను కదా, గణపతి గొప్పవాడు, గణపతి మంచివాడు, గణపతి లాభం చేస్తాడు, గణపతికి నాకు రక్షకుడు, గణపతి సర్వాధ్యక్షం, గణపతి అని చెప్పుకుంటూ ఉంటే గణపతికి సంతోషం అనిపించి ఏం కావాలరా అంటాడు. ఇదే స్తుతి కదా. ఈ స్తుతి చేస్తే గణపతి వస్తాడు. అలా చేస్తూ ఉంటే ఆఖరికి గణపతి స్వప్నావస్థలో వచ్చాడు. స్వప్నావస్థ, సుషుప్తావస్థ, జాగృతావస్థ, తుర్యమావస్థ, సర్వావస్థాన్ వివర్జిత. మీరు బాగా చూడండి, మనకు అన్నీ ఉంటాయి. స్వప్నావస్థ ఉంటుంది, జాగ్రత్తావస్థ ఉంటుంది, సుషుప్తావస్థ ఉంటుంది, సర్వావస్థాన వివర్జిత. ఎప్పుడైతే భక్తిలో లీనమైపోతామో అప్పుడు, లేదా పడుకున్నప్పుడు. మీరు పడుకున్నప్పుడు ఒకవేళ అసలు నా పేరు ఇది, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నాకు ఇంతమంది కొడుకులు ఉన్నారు, నువ్వు జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం వస్తే నీకు నిద్ర పట్టనట్టే లెక్క. అవునా? నువ్వు పడుకున్నప్పుడు శవంతో సమానం, పడుకుంటావు అంతే. నువ్వు పొద్దున్న లేచిన తర్వాత పరమాత్ముడు నీకు లేచి ఇదంతా నాది అనుకుంటావు. అప్పటిదాకా నువ్వేమిటి? శవమే. ఒకవేళ నీకు గుర్తుకొచ్చిందా, నీకు నిద్ర పట్టలేదు, ఏమైనా మనం ఏమంటాం, కొత్త వాళ్ళు మన ఇంటికి వచ్చే, అమ్మ నిద్ర పట్టిందా, అమ్మ నిద్ర పట్టాలి, నిద్ర పోవడం లేదు. ఎక్కడ కూడా నిద్ర పట్టాలి, అలా పట్టుతేనే నిద్ర. అలాంటిది
ఈయన ఏమనుకుంటున్నాడంటే నాకు అన్నీ కూడా విషయాలు దొరికే అవకాశం ఉంది అని ధ్యానం చేసుకుంటుంటే పరమాత్ముడు స్వప్నావస్థలో చెంటున్నాడు, నీకేం కావాలయ్యా? బాగా వినండి, భగవంతుడు ఎప్పుడు కూడా మనం ఎంతో కాలం అనుష్ఠానం చేసిన తర్వాత కూడా చాలామందికి రావణుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు ఎంతమందికైనా పరమాత్ముడి యొక్క అనుష్ఠానం చేసిన తర్వాత పరమాత్ముడు వచ్చి నీకేం కావాలయ్యా అంటాడు. అంటే పరమాత్ముడు తెలియదా ఏం కావాలో? పరమాత్ముడు తెలియదు. అందుకనే కుంభకర్ణుడు చాలా అనుష్ఠానం చేసిన తర్వాత ఆయన అడగాల్సింది ఇంద్ర పదవి. గుర్తుపెట్టుకోండి, ఆయన అడగాల్సింది ఏమిటి? కుంభకర్ణుడు ఇంద్ర పదవి. కానీ ఈయన పరమాత్ముడిని చూసిన తర్వాత ఏం కావాలయ్యా అంటే ఆయన ఏమన్నాడు? నిద్ర పదవి. కాబట్టి కుంభకర్ణుడు ఎప్పుడు ఏం చేస్తాడు? నిద్రపోతూనే ఉంటాడు. ఆయన భగవంతుడు అడిగాడు కాబట్టి ఇచ్చాడు కాబట్టి సరైన పడుకుంటాడు. అందుకనే రావణ తమ్ముడు ఏం చేస్తాడు? ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. ఎందుకు? వరం కాబట్టి. అందుకనే పరమాత్ముడిని ఒక్కసారి కనుక్కున్న తర్వాత పరమాత్ముడు వచ్చిన తర్వాత మనం ఏం అడగాలో తెలిసి పెట్టుకోవాలి. మనకు తెలియదు చాలామందికి. మనం పూజ చేస్తాం, నిజంగా ఇప్పుడు పరమాత్ముడు వచ్చి ఏం కావాలని మనం ఏం చేస్తాం? మన దగ్గర లిస్ట్ కూడా లేదు. ఉందా? మనకి ఇప్పుడే ఇది అనిపిస్తుంది, అప్పుడే ఇది అనిపిస్తుంది, అప్పుడే అనిపిస్తుంది. ఎన్ని రకాలు అనిపిస్తాయి మనకు? అన్ని రకాలు అనిపిస్తాయి. కాబట్టి పరమాత్ముడికి ఏం అడగాలో అర్థం కాక ఆ మూషకాసురుడు అన్నాడు, అసలు నాకు ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు. బాగా వినండి, పరమాత్ముడు స్వప్నావస్థలు వచ్చి ఏం కావాలి అంటే ఏం కావాలో అర్థం కావాలి అంటే జపం తారాస్థాయికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే ఏం కావాలో అర్థం కాదు. కాబట్టి ఆయన అన్నాడు, ఏం కావాలో నాకు అర్థం కావలేదు, ఏం కావాలో నువ్వే ఇవ్వమన్నాడు. బాగా వినండి మీరు, ఏం కావాలో నువ్వే, నాకేం కావాలని తెలుసు కదా. పరమాత్ముడికి అన్ని విషయాలు తెలుసని మీకు అనిపిస్తేనే పరమాత్ముడిని పూజించండి. లేకపోతే పరమాత్ముడికి నాకు ఇది కావాలి అని కోరుకుంటున్నారా? పరమాత్ముడు అజ్ఞాని అర్థం. పరమాత్ముడికి జ్ఞానం లేదా? ఉంది కదా. అజ్ఞానాది స్మృతేభ్యాంత్య యన్నూనమధికంకుతం తత్సరం క్షమతాం దేవ ప్రసీద పరమేశ్వర. పరమేశ్వర నీకు అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ తెలుస్తాయి, నువ్వే అన్నీ అంటేనే అన్నీ ఇస్తాడు. లేకపోతే నీకేం తెలియదు, నాకు ఇది కావాలంటే ఇస్తాడా పరమాత్ముడు? ఇవ్వడు. చాలామందికి ఇల్లు లేదు, చాలామందికి వివాహం లేదు, చాలామందికి సంతానం లేదు. నువ్వు సేవ చేసుకుంటే స్తుతిస్తే నీకు మళ్ళీ వచ్చే అవకాశం ఉందేమో. కాబట్టి ఈయన ఏమన్నాడు? ఏం కావాలో నాకు ఏది అవసరమో నువ్వే ఇవ్వు స్వామి అంటే తథాస్తు అన్నాడు. పరమాత్ముడికి ఏం కావాలి? ఈయన ఏమైతే దురాచారం చేస్తున్నాడో ఆ దురాచారానికి దూరంగా ఉండాలి. కాబట్టి నేను ఏమి వాళ్ళు ఇస్తాను, కొంచెం సమయం పడుతుంది, దేనికైనా సమయం పడుతుంది, ఆగమన్నాడు. ఈయన భగవంతుడి యొక్క కృప వల్ల సాధ్వి అంటే రజ తమ సత్వగుణాలు కదా, సత్వగుణంలోకి వచ్చేసాడు. రాక్షస గుణం మెల్లగా పోతుంది. కానీ అటు రాక్షస గుణం ఉంది, అటు చాపలతి మెలక గుణం ఉంది, ఇటు యక్షమన్ రాజన్న గుణం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనసులో ఒకటి పోతాయి. మనకు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఉంటాయి. ప్రతి మనిషిలో ఉంటాయి లేదా? కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు ఉంటాయి. అందుకనే ఎప్పుడు ఎక్కడ ఏది రావాలో వస్తుంది మనకి ఎప్పుడు ఎక్కడ ఏది రావాలో వస్తుంది. మనం ఆఫీస్లో ఉద్యోగం చేసేవాళ్ళం అయితే అక్కడ ఆఫీస్కి ఆలస్యంగా పోతే సార్ కోపంకి వస్తాడు. కోపంకి వస్తే మనం సార్ కోపంకి వస్తామా? రామ్. ఏం చేస్తాం మనం అక్కడ? దాన్ని ఆపి ఇంటికి వచ్చి భార్యకు అంటాం ఏమని? కాఫీ ఇవ్వకపోతే ఇప్పుడు నీ కాఫీ ఇవ్వలేదు, నాకు కోపం వచ్చింది. మరి అప్పుడు ఎందుకు కోపం రాలేదు నీకు? అప్పుడు రాదు. ఎందుకు? నువ్వు సార్ దగ్గర ఉన్నావు కాబట్టి. అందుకని కామ క్రోధ లోభమోద మత్సర్యాలు ఉంటే నీలో నువ్వు ఎప్పుడు తెచ్చుకుంటావో అప్పుడు వస్తాయి. అవునా? పిల్లవాడి మీద కోపం వస్తుంది, పెద్ద సార్ మీద కోపం వస్తుందా? రాదు. కాబట్టి నీకేం కావాలో ఎప్పుడు కావాలో నేను ఇస్తా అని చెప్పేసి ఆశ్రయించాడు. అప్పటి నుంచి ఆయనకి రజోగుణం పోయి తమోగుణం పోయి సత్వగుణం వచ్చింది. ఆ సత్వగుణం వల్ల ఆయన మెల్లగా మారుతున్నాడు. కానీ ఆయనలో పాత గుణాలు, చింతపండు ఎలా ఉంటుంది ఎంత అయినా పాత గుణం పోయినట్టు ఆ పాత గుణాలు అలాగే ఉన్నాయి. ఈయన అందరి గురించి జపం చేస్తున్నాడు, అనుష్ఠానం చేస్తున్నాడు, పూజ చేస్తున్నాడు. నాకేం కావాలో దొరకట్లేదు, నా ప్రియంవద నాకు చెప్పిన మాటలు నాకు అర్థం కావడం లేదు, నాకైతే చిత్రాంగే కావాలి అని అనుకుంటూ ఆరాధన చేస్తుంటే ఒకరోజు బ్రహ్మ ప్రత్యక్షమై అన్నాడు, నీకు ఏం కావాలయ్యా అంటే నాకు ఏమి వద్దు, నా మాట వినండి, నాకు ఏమీ వద్దు, నాకు ఆ చిత్రానికి కావాలనుకున్నాను, ఇప్పుడు అది కూడా వద్దు, కానీ నాకు ఎవరితో మృత్యు వద్దు. నేను మళ్ళీ ఈ జన్మంతా నాకు మృత్యు దొరకకుండా ఉంటే మనం ఇప్పటిదాకా ఏం చేసుకుంటాం? నేను ఇప్పటిదాకా ఆఫీస్లో ఉన్నాను, 60 సంవత్సరాలు అయిపోయినాయి, రిటైర్డ్ అయిపోయాను, కానీ ఇప్పుడు నేను పూజలు పునస్కారాలు చేస్తాను, సంకల్పం చేసుకుంటే పరమాత్మ శక్తి ఇస్తాడా? ఇవ్వడు. ఎప్పుడైతే శక్తి ఉందో సమయం లేదో, బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే శక్తి ఉందో సమయం లేదో అప్పుడే పరమాత్మని పట్టుకోవాలి. శక్తి పోయినాక సమయం వచ్చినాక కుదరదు. నేను రిటైర్మెంట్ తర్వాత జపమాల పట్టుకుంటా అంటే కుదరదు. నువ్వు ఎప్పుడైతే ఉద్యోగంలో ఉన్నావో సమయం లేకపోయినా సమయం కేటాయిస్తేనే పరమాత్మ కృప చూపిస్తాడు, లేకపోతే చూపించాడు. అంటే నీకు సునాయాసంగా ఉన్నప్పుడు పరమాత్ముడు రమ్మంటాడా? కష్టం రాకుండా ఉండాలి అంటే సుఖంలో భగవంత్ జ్ఞాపకం చేసుకోవాలి. కష్టం వచ్చినాక జ్ఞాపకం చేసుకుంటే పరమాత్ముడు రానే రాడు.
ఎప్పుడు కూడా మనం దేవుడికి పూజ చేయాలంటే బాగా ఆభరణాలు వేసుకోవాలి, మంచి తలస్నానం చేయాలి, పెద్ద పెద్ద బొట్టు పెట్టుకోవాలి, మంచిగా పసుపు పెట్టుకోవాలి. పరమాత్ముడి కంటే అందంగా మనమే ఉండాలి. ఉండమా? తలస్నానం చేస్తాం, కొత్త ఆభరణాలు వేసుకుంటాం, కొత్త చీర కట్టుకుంటాం, కొత్తగా స్నానం చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, పరమాత్ముడికి వస్తాం. పరమాత్ముడికి ఎప్పుడు ఇస్తాం? మనకు అన్నీ వచ్చిన తర్వాత నాకు ఇస్తాం. అంతేనా? ఆయనకి పత్తి వస్త్రం వేస్తాం, ఇంత గరక వేస్తాం, ఒక అరటి పండు పెడతాం. అన్ని ఆభరణాలు అలంకార స్థానాలు ఎవరికైనా మనకే కదా, అన్ని ఎవరికైనా మనకి. కాబట్టి పరమాత్ముడి కంటే మనమే ముందు. అలా ఆ పరమాత్ముడిని ఏం కావాలి? నాకేమొద్దు, కానీ ఇప్పటి నుంచి నేను పరమాత్ముడిని పట్టుకుంటాను కాబట్టి నాకు మృత్యు వద్దు అన్నాడు. చాలామంది రాక్షసులు అడిగింది ఏమిటి? నాకు మృత్యు వద్దు. హిరణ్యకశ్యపుడు అలాగే అన్నాడు, కంసుడు అలా అన్నాడు, హిరణ్యాక్షుడు అలాగే. ఎవరైనా నాకు మృత్యు వద్దు అంటారు, కానీ మృత్యు లేకుండా ఎవరైనా ఉన్నారా? అందరూ పోయారు. ఒక్క సప్త చిరంజీవులు తప్ప, దేవతలు తప్ప అందరూ పోయారు. రాముడు కృష్ణుడు కూడా వెళ్ళిపోయాడు కదా, అందరూ వెళ్ళిపోతారు. అలాగే నాకు శక్తినివ్వు అంటే అప్పుడు ఆయన అన్నాడు, నీకు ఎవరితో మృత్యు వద్దంటే కుదరదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే పాపాన్ని నువ్వు సహించాలో, పాపం తర్వాత నువ్వు మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకోవాలో, ఆ పుణ్యము పాపము లెక్కలు కట్టబడుతుంటాయి పైన. ఎవరు నా పాపాన్ని లెక్క కట్టట్లేదు అని అనుకోకూడదు. పరమాత్ముడు చూస్తూనే ఉంటాడు. ఎలా చూస్తాడు? ఉదయం పూట సూర్యుడు చూస్తాడు, సాయంత్రం పూట అదిగో చంద్రుడు చూస్తున్నాడు, మీరు ఇంట్లో దీపం పెట్టిన దీపం చూస్తున్నాడు. ఎప్పుడు కూడా చక్షులతో, కళ్ళతో ఆ పరమాత్ముడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, నేను పాపం చేసిన విషయం తెలవకుండా ఉంది అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. కనబడుతూనే ఉంటుంది పరమాత్ముడికి. పరమాత్ముడు విశ్వవ్యాపకుడు. ఎక్కడైనా పరమాత్ముడు ఉన్నాడు. ఇందు లేడు, అందు సందేహం ఉందా? ఎందు చూసినా అందు సర్వోపవ్యాపి చక్రుడు. అలా ఉన్నాడు చక్రుడు. అలా కాబట్టి ఆయనకి భయపడాలి. కాబట్టి నాకు ఎలాగైనా సరే ఈ పుణ్యాన్ని సంపాదించు, నాకు మృత్యు రాకూడదంటే ఆయన అన్నాడు, నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు మృత్యు రావాల్సిందే. నీకు పాపం మృత్యు రావాల్సింది. ఎందుకంటే అమ్మవారి దగ్గర అమృత భాండం తీసుకున్నావు చోరంగా, కాబట్టి ఆ దోషం నీకు రావాల్సిందే. చిత్రాంగది ఆ పతివ్రత కాబట్టి ఆ భర్తని కోరుకుంటుంది, కానీ నువ్వు కోరుకున్నావు కాబట్టి పాపం రావాల్సిందే. అక్కడ పూజ చేస్తుంటే ఆ మహర్షి యొక్క ప్రసాదం తిన్నావు కాబట్టి ఆ భార్య కోపం ఉంది, నీకు పాపం రావాల్సిందే. 3 పాపాలు నీలో ఉన్నాయి. అయితే కొంతకాలం సుఖాన్ని అనుభవించావు. ఎందుకు? గణపతి ప్రసాదం తీసుకున్నావు కాబట్టి సుఖాన్ని అనుభవించావు, కాబట్టి నీకు పాపం ఖచ్చితంగా వస్తుందంటే సరే అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇంకా బ్రహ్మ ఇలా చెప్తే అలా అనుకున్నాడు. బ్రహ్మ అన్నాడు, నీకు ఎవ్వరి వల్ల మృత్యువు లేదు పో అన్నాడు. ఎవరి వల్ల మృత్యువు లేదు పో, కానీ గణేశుడు ఒకవేళ తలుచుకుంటే నీకు మృత్యు వస్తుంది. బాగా వినండి, ఆయనకి కోపం రాకుండా వ్యవహారం చెయ్యవయ్యా అంటే ఎప్పుడైతే బ్రహ్మ ఈ వరాన్ని ఇచ్చాడు, ఎవరైనా చూడండి మీరు, ఒక్కసారి వరం ఇచ్చేసామా, ఒక్కసారి పోలీస్ డ్యూటీ వచ్చిందా ఇంకా ఆయనకి బుర్ర వచ్చేస్తుంది. అప్పటిదాకా ట్రైనింగ్లో ఉంటాడు, చాలా నియమబద్ధంగా ఉంటాడు, కానీ ఒకసారి డ్యూటీ వచ్చిందాక ఉంటాడా? ఉంటాడు. ఎవరైనా సరే, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, వరాలు ఇచ్చేవాళ్ళు, ఏ సైకిల్ తీసుకోపోరా అని సైకిల్ ఇచ్చేస్తే వాడు అప్పటిదాకా అడిగి ఉంటాడు మన దగ్గర. ఒక్కసారి ఇచ్చేస్తే వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, మనం చెప్పకుండా వెళ్ళిపోతాడు వాడు బండి తీసుకొని. కాబట్టి వరం వచ్చేంత వరకు ఒక రకం, వరం వచ్చిన తర్వాత ఒక రకం. కాబట్టి నాకు ఎవ్వరి వల్ల మృత్యు లేదు, ఒక గణేష్ వల్లే ఉంది కదా, ఇంకా గణేష్ వచ్చేటప్పుడు చేసేటప్పుడు చెప్పేసి ఈయన అంతా దుర్మార్గం మళ్ళీ మొదలుపెట్టాడు. బలవంతంగా చిత్రాంగని వివాహం చేసుకుంటా అని చెప్పేసి ఆమె బలవంతంగా పట్టుకొచ్చాడు. ఇప్పటిదాకా ప్రేమతో వచ్చింది, మాట్లాడడానికి వచ్చింది, సర్దుకుపోవడానికి వచ్చింది, విషయం చెప్పడానికి వచ్చింది, కానీ ఇప్పుడు అహంకారం వచ్చింది కాబట్టి ఆయన బలవంతంగా పట్టుకొచ్చాడు. గుర్తుపెట్టుకోండి, పట్టుకొచ్చి ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడో అక్కడ ఉంచుకున్నాడు. ఎవరిని? చిత్రాంగని ఉంచుకుంటే ఈ ప్రియమ్మంద చెప్పింది ఇది తప్పు, ఆమె ఒకరిని భర్తగా కోరుకుంది కాబట్టి నేను ఉండదు, ఎంత చెప్పినా వినలేదు. వినకుండా అలాగే ఆమెతో అన్నాడు, ఇదిగో నేను ఒక 15 రోజులు నీకు సమయం ఇస్తాను, ఈ సమయంలో ఒప్పుకున్నావో ఒప్పుకున్నాను, లేకపోతే బలవంతంగా నీకు వివాహం చేసుకుంటాను. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బలవంతంగా వివాహం చేసుకోవాలంటే ఎవ్వరు ఒప్పుకోరు. అలా ఆమె ఒప్పుకుంటున్న విశ్వాసంతో అలా ఉంచాడు. కానీ ఆమె గణపతికి ఆరాధన చేసిందట. బాగా గుర్తుపెట్టుకోండి, గణపతికి ఆరాధన బాగా చేస్తే గణపతి క్షిప్ర గణపతి. గణపతికి ఒక పేరు ఏమిటి? క్షిప్ర గణపతి. అంటే అప్పటిదప్పుడే ప్రత్యక్షమయ్యేటువంటి గణపతి, దత్తలాగా, దత్త అన్నట్టు క్షిప్ర గణపతి. ఆమె కనబడి ఏమైందమ్మా అంటే ఇలా బంధించాడు కాబట్టి నాకు వివాహం కావాలి వాడితో అని చెప్తే సరే అని చెప్పేసి అక్కడే ఆయన పురోహితుడై ఒక దండ, ఒక మంగళసూత్రం తీసుకొచ్చి పురోహితుడై ఆ యొక్క భగవంతుడు అంటే ఇంద్రుని యొక్క కొడుకుతో ఆమె వివాహం చేశాడు. ఎవరు? గణపతి. కాబట్టి గణపతి చాలా గొప్పవాడు. అలా వాళ్ళని పంపించేశాడు. ఈయన ఇంటికి వచ్చి చూస్తున్నాడు, ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా, ఎలా వెళ్ళిపోయింది? ఇంతమంది అసురులు ఉన్నారే, నా పరిచారకులు ఉన్నారే, ఎలా వచ్చాడు అంటే అప్పుడు చూస్తే ఆమె చెప్పింది గణపతి వల్ల సాధ్యమైంది అని ప్రియం వల్ల చెప్పింది. భార్య చెప్పింది. అంటే భార్య చాలా విషయాలు చెప్తుంది. చెప్తే ఈయన నమ్మలేదు. చూస్తే నిజంగా ఆమె అక్కడ లేదు కదా, వెళ్ళిపోయింది, వివాహం కూడా అయిపోయింది. కాబట్టి గణపతి ఒకవేళ తలుచుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏమని చేస్తాడు కాబట్టి క్షిప్ర గణపతి ఆయన పేరు.
కాబట్టి ఆ గణపతి అలా చేశాడు కాబట్టి సంతోషించింది. కానీ ఇప్పుడు ఏమనుకున్నాడు, నా ఏ వరం కోసమైతే నేను కోరుకున్నానో ఆమె వెళ్ళిపోయింది, ఇంకా దుర్మార్గం చేయడం అని చెప్పి ఇంకా దుర్మార్గం చేయాలి. ఎలాగో ఎవరికేసమైతే ఇంత వచ్చిందో మన జన్మ ఇక్కడికి అయిపోయింది, వివాహం కూడా అయిపోయింది కాబట్టి చిత్రానికి వెళ్ళిపోయింది, ఇంకా దుర్మార్గం పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత ఆయన దుర్మార్గం చేస్తుంటే అందరూ దేవతలు అందరి దగ్గరకు వచ్చి ఆ గణపతి దగ్గరకు వచ్చి, గణపతి దేవా ఇక్కడ మూషకాసుడి యొక్క విషయం బాగా పెరిగిపోయింది, నువ్వు బాగా క్షమించావు కానీ అతిగా అయిపోయింది, అతి అవ్వకూడదు, అతి అయిందంటే నాశనం అయిపోతుంది, కాబట్టి ఏదైనా అతి ఉండకూడదు. కాబట్టి ఆ గణపతిని ఆరాధిస్తే ఆ గణపతి 10 చేతులతో వచ్చాడు. అంటే దశభుజి, అంటే ఇప్పుడు చెప్పాను కదా దశభుజి ఉంది, 21 ముఖాలు 41 చేతులు కూడా గణపతికి ఉన్నాయట. అంటే ఎలా పిలిస్తే అలా వస్తాడు. మనం ఇక్కడ చతుర్భుజి పెట్టినామా, 4 భుజాలు ఉన్నాయా, అక్కడ ఆ అక్కడ గాంధీ చౌక్లో అక్కడ 6 చేతులు ఉన్నాయి, షష్టభుజి ఉంది, అష్టభుజి ఉంది, దశభుజి ఉంది, ఎన్నైనా ఉన్నాయి. అంటే దీని పేరేమిటి, విగ్రహము. అంటే విశేషమైనటువంటి గ్రహము అంటే గర్భము అని అర్థం. దీని లోపల మనం గణపతిని ప్రాణప్రతిష్ఠ చేసి పిలిపించి, అయ్యా కొన్ని రోజులు ఉండవయ్యా, మేము మళ్ళీ పూజ చేసుకుంటాం, మళ్ళీ పంపిస్తాం. దీనికి పుట్టించేది ఎవరు, మీరే. దీనికి పోషించేది ఎవరు, మీరే. దీనికి నిమజ్జనం చేసేది ఎవరు, మీరే. అంటే దేవుణ్ణి కూడా పుట్టించి పోషించి పంపించే శక్తి ఎవరిలో ఉంది, భక్తుడిలో ఉంది. గుర్తుపెట్టుకోండి, భక్తుడు అంటే సాధారణ విషయం కాదు, అంత గొప్ప విషయం భక్తుడిలో ఉంది. పరమాత్ముడు భక్తుడి కోసం ఏమైనా చేస్తాడు, అందుకనే నేను వచ్చింది నీకోసం, నేను చేసింది నీకోసం, నేను పోయేది నీకోసమే. రాముడు వచ్చాడు, పుట్టాడు మన కోసమే, పనిచేసింది మన కోసమే వెళ్ళిపోయాడు. మళ్ళీ జన్మ రావాలి కదా, ఏ జన్మ రావాలి రాముడికి, మళ్ళీ తర్వాత కృష్ణ జన్మ రావాలి కదా త్రేతాయుగం కదా, ద్వాపరయుగం రావాలి, కృష్ణుడు రావాలి కదా, మళ్ళీ వెళ్ళిపోయాడు. అంటే వెళ్ళిపోవడం రావడం అంతా ఆయన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆ యొక్క గణపతి దశభుజిగా ఇలా వచ్చి అందరూ దేవతలతో మాట్లాడుతున్నాడు. ఆ దేవతలందరూ అంటున్నారు, మాకు మూషకాసురుడితో తప్ప ఎవ్వరి వల్ల ఇబ్బంది లేదు, ఆయనకి మృత్యు రావాలి. అంటే అప్పుడు గణపతి అన్నాడు, ఆయనకి బ్రహ్మవరం ఉంది, దేంతో కూడా చావడు. ఎట్లా అయితే మనము హిరణ్యకశిపుడు చెప్పుకుంటాం, మనం బయట వద్దు, ఇంట్లో వద్దు, నీళ్ళలో వద్దు, గాల్లో వద్దు, శస్త్రంతో వద్దు, అస్త్రంతో వద్దు, స్త్రీతో వద్దు, పురుషుడితో వద్దు, వస్తువుతో వద్దు, జంతువుతో వద్దు, దేంతో వద్దనుకున్న వాడిని నరసింహస్వామి సాయంకాలం పూట పుట్టి గడప మీద కూర్చుండి తొడల్ని పైకి చేసి దోది పైకి చేసేసి తొడల్ని పడుకోబెట్టేసి ఆ రాక్షసుని గోర్లతో చంపేశాడు. అంటే శస్త్రము కాదు, అస్త్రము కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, అసలు ఏమి కాకుండా కానీ ఏం కోరుకున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని చంపేశాడు. పరమాత్ముడు మహా తెలివిమంతుడు, దేన్ని వదిలిపెట్టాడు. అసలు కృష్ణ పరమాత్మ ద్రౌపదికి వస్త్రాభరణం అయిన తర్వాత ఒక్కరిని కూడా క్షమించలేదు, ఎవరిని ఎప్పుడు ఎలా కొట్టాలో అలా కొట్టేశాడు. కృష్ణ పరమాత్మ కోపం వచ్చింది అప్పుడు ద్రౌపది వస్త్రాభరణం ఎవ్వరు దారుణం ఆపలేదు నిజమే, కానీ ఎంతమంది అయితే ఉన్నారో అక్కడ కృపాచార్యుడు, భీష్మాచార్యుడు వారు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు అందరిని చంపించేశాడు కృష్ణ పరమాత్మ. అవునా, కృష్ణ పరమాత్మ లోపల కోపం ఉంది కానీ చూపించాడు. ఎందుకు, కృష్ణుడు ఆయుధం పట్టుకోకూడదు కాబట్టి. కానీ చంపాడా లేదా, చంపేశాడు. ఆఖరికి భీష్మ పితామహుడు చాలా గొప్పవాడివి అయ్యా, నువ్వు ఆ కురువంశానికి అంత గొప్పవాడివి, అలాంటి వాడు నువ్వు కూడా తప్పు చేసావు కాబట్టి శయ్య మీద పడుకోబెట్టాడు. అవునా, బాణాలతో కుచ్చుకుంటూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే జ్ఞాపకం చేసుకుంటూ అయ్యో నేను తప్పు చేశాను కృష్ణ పరమాత్మ అని చెప్పుకుంటూ ఉంటే కూడా కృష్ణుడు వచ్చి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. నువ్వు పాపం చేసావు కాబట్టి. స్త్రీ పట్ల పాపం చేస్తే పరమాత్ముడు వదిలిపెట్టాడు, ఇది పరమసత్యం. కాబట్టి అలా వచ్చాడు. బ్రహ్మ వరముందయ్యా కాబట్టి మూషగారు నేను చేయలేని చెప్తే అప్పుడు వాళ్ళు అన్నారు, మీరు తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు, కానీ అరాచకం పెరిగిపోయింది, సంధ్యావందనం పోయింది, అందరూ భయపడుతున్నారు, భూమి కంపించిపోతుంది, రాక్షసతత్వం పెరిగిపోతుంది. కాబట్టి నువ్వు కృప చూపించి గణేశ గణానాంత్వాం గణపతిం హవామహే కవిం కభీరాం మోస్త్రం జ్యేష్ఠరాజం అని పొగిడారు గణపతికి. ఎంత పొగిడారంటే అంత పొగిడారు. పొగిడితే ఆయన అన్నాడు, సరే మీ కోరిక నేను తీరుస్తానని చెప్పేసి పెద్దగా ఈయన ఏమన్నాడు, నాకు ఎవ్వరితో మృత్యు వద్దు, దాంతో వద్దు, దీంతో వద్దు, ఎట్లాగైతే హిరణ్యకశిపుడు అలాగే కోరుకుంటే ఈయన ఏం చేశాడంటే, ఈయన దగ్గర ఉన్న బలం ఏమిటంటే దంతములు. గణపతికి ఏమిటి బలం, దంతములు. దాంట్లో కుడిదంతాన్ని తీసి పెద్దగా చేస్తుంటే ఆ దంతం ఎలా పెరుగుతుందంటే విశ్వంలో విషం ఎలా పెరుగుతుందో అలా పెరిగితే ఆ యొక్క మూషకరు దాన్ని చూసి భయపడుతున్నాడు. ఎప్పుడైతే భయపడతామో అప్పుడు మృత్యువు దగ్గరికి వస్తుంది. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే భయపడతామో అప్పుడు మృత్యువు దగ్గరికి వస్తుంది. ఆ యొక్క దంతాన్ని చూసి భయపడితే ఆ దంతంతో ఆ యొక్క మూషకుణ్ణి
చంపబోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి, చంపబోయాడు. చాలామంది రాక్షసులకి పరమాత్ముడు అవతారం తీసుకొని చంపేశాడు కదా. చాలామంది దేవతలు ఆ యొక్క అవతారం తీసుకున్నటువంటి రాక్షసులందరూ కూడా రాముడు వచ్చాడు కదా, రావణాసురుని చంపేశాడు. కృష్ణుడు వచ్చాడు, ఆ యొక్క కంసుని చంపేశాడు కదా, ఆయన చంపేశాడు. కానీ గణపతి విషయంలోకి వచ్చేసరికి ఆయన దంతాన్ని అలా పెద్దగా చేసిన తర్వాత ఇంకా చంపుదామంటే ఆయన జ్ఞాపకం వచ్చింది, ఈయన నా ప్రసాదం భుక్షంతో పెరిగినవాడు, ఈయన నా తల్లి మణిద్వీపంలో అమృతం తీసుకున్నవాడు, ఈయనకు చంపకూడదు, కాబట్టి చంపనట్టుగానే చంపినట్టుగా చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మనిషిని చంపడం అంటే, అందుకనే సాయంకాలం మనం దీపం పెడితే ఏమంటాం, శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. శత్రువుల యొక్క బుద్ధి మారిపోవాలి, శత్రు పోవాలని నియమం లేదు. శత్రు పోతే ఇంకో శత్రువు వస్తాడు. శత్రుబుద్ధి వినాశాయ, బుద్ధి పోవాలి కాబట్టి అలా చెప్తాం. అలా ఈయన బుద్ధిమంత తగ్గించాలనే ఉద్దేశంతో ఆయన ఏం చెప్పాడు, దాన్ని చూపించి ఇంకా చంపుతాను అంటే అప్పుడు ప్రియం వంద అంటే భార్య దగ్గర నుంచి, నాథ మీ కృపతో పుట్టినవాడు మీరే అంటున్నారు, అమృతం తాగాడు, అలాంటి వాడిని క్షమించాలి తప్ప చంపేస్తే ఎలా అని చెప్పేసి బాధపడుతుంటే అప్పుడు ప్రియంవద కోరుకుంది కాబట్టి అప్పుడు ఏమన్నాడు, సరే నీ వాణ్ణి నేను నా దగ్గరే ఉంచుకుంటాను. బాగా వినండి, నా దగ్గరే ఉంచుకుంటాను, వీడికి శక్తులన్నీ కూడా పోతాయి అంటే ఆ యొక్క మూషకాసుడు దగ్గరికి వచ్చి రాగానే ఆ యొక్క గణపతి ఆశీర్వదించి, నువ్వు మూషకుడు అయ్యా, కానీ నీ తప్పులు చేసిన పక్షంలో కూడా నా ప్రసాదం కోసం, నా ప్రసాదం తీసుకున్న వాళ్ళకి అరిష్టం జరగదు కాబట్టి, అమ్మ యొక్క అమృతం తీసుకున్నావు కాబట్టి దానివల్ల నీకు లాభం వచ్చి నేను నిన్నే వాహనంగా చేసుకుంటాను, నీ రూపం ధరించమని చెప్పాడు. అంత పెద్దగా ఉన్నటువంటి గజాసుర రూపంలో ఉన్నటువంటి ఏనుగు చిన్నగా ఉన్నటువంటి ఎలుగా తయారు చేసి దాన్ని అంటే ఎంత పెద్ద విషయాన్ని కూడా మన చేతిలో పెట్టుకోవచ్చు. కామమైన మదమైన అంటే గొప్పగా జంతువుల పెద్దది ఎవరు, ఏనుగు, జంతువులు చిన్నది ఎవరు, ఎలుక, అతిగా పరిగెత్తేది. కాబట్టి రెండుటిని కూడా నాలోనే ఉంచుకుంటానని చెప్పేసి నీకు ఆశీర్వదిస్తున్నాను, మూషకుడిగా మారిపోమంటే అప్పుడు ఆయన నిజ రూపం మూషకుడిగా వస్తే ఆ మూషకం మీద కూర్చున్నాడు. మూషకం మీద ఒకసారి మనం మూషకం పట్టుకొని చూడండి, కదలదు, కానీ పట్టుకుంటే పారిపోతుంది, పట్టుకోకుండా ఉంటే మనం చేతిలో పట్టుకొని కదులుతుంది బాగా. కాబట్టి నీలాంటి వాడి దగ్గర నేను ఉంటానని చెప్పేసి ఆశీర్వదించి ఆయన మీద కూర్చున్నాడు. అంటే మూషకం మీద కూర్చోవడం అంటే అతి జాలిగా చిన్నగా ఉన్నటువంటి ప్రాణి మనం అసహించుకుంటాం, కానీ గణపతి ప్రేమించి పూజించాడు, దగ్గర పెట్టుకున్నాడని చెప్పడం కోసం. అంత పెద్ద ఏనుగుని కూడా వశంలో పెట్టుకునే శక్తి నాలో ఉందని చెప్పడం కోసం. ఇంత పెద్ద చిన్న కళ్ళు అంటే దేన్నైనా సూక్ష్మంగా చూసే గుణం నాలో ఉందని చెప్పడం కోసం. అంత పెద్ద చెవులు ఉన్నాయంటే అసలు దేన్నైనా వినేటువంటి శక్తి నాకు ఉందని చెప్పడం కోసం. నాకు ఇంత పెద్ద తొండము ఉందంటే దేన్నైనా తింటానని కాదు, దేన్నైనా మీకు అరిగిస్తానని. కాబట్టి ఉదరం లంబోదరం అన్నారు, అంత పెద్దగా ఉన్నటువంటి సుండంతో ఉండాలి. అందుకనే తుండము ఒక గణపతికి ఉంది, అంటే చేత్తో తినేటువంటి గుణము ఏనుక్కుంది, కోతికి ఉంది, మనిషికి ఉంది. మళ్ళీ ఎవరికి లేదు, గుర్తుపెట్టుకోండి, మీరు బాగా చూసి చూడండి, ఎవరికి లేదు. అదే కోతికి ఉంది చేత్తో తినడం, చేత్తో తింటుంది కోతి తీసుకున్న తర్వాత, తొండంతో తింటుంది ఏనుగు కదా, మనిషి తింటాడు చేత్తో. నేరుగా ముఖం పట్టి తినే గుణాలు లేవు. కాబట్టి అలాంటిది నేను నా దగ్గర ఉంచుకోని చెప్పేసి అప్పుడు ఆ యొక్క మూషకుడికి వరమిస్తే ఆ ప్రియంవద సంతోషించింది. ఆ ప్రియంవద సంతోషిస్తే అప్పుడు ఆ ప్రియంవద అంటే ప్రియంవద యొక్క పాతివర్త్యం వల్ల ఈ యొక్క మూషకాసురుడు లాంటి రాక్షసుడు ఆమెను కూడా మర్చిపోయాడు, విషయం మర్చిపోయాడు, చాలా చిన్నగా అయిపోయి అతి దగ్గరగా ఉన్నటువంటి గణపతుడు అంటే విశ్వవ్యాపకుడి గణపతి దగ్గర మూషకుడుగా వాహనంగా ఉండిపోయాడు. అలాంటి మూషకుడిని పరమాత్ముడు ఆ యుగం నుంచి ఇప్పటిదాకా కాపాడుకుంటూ వస్తాడు. ఈ పర్వం అయిపోయేంత వరకు అంటే ఈ కలియుగం అంతం వరకు కూడా ఆయనతోనే ఉంటాడు. ప్రతి ఒక్క రాక్షసుడు వచ్చాడు చచ్చాడు, కానీ మూషకాసుడు చావలేదు. దానికి కారణం గణపతి యొక్క కృపే. కాబట్టి మనం ఎలాగైతే ఆంజనేయ స్వామిని పూజించి రాముని పూజిస్తామో, నందిని పూజించి శివుని పూజిస్తామో, ఒంటిని పూజించి ఆ యొక్క ఆంజనేయ స్వామిని పూజిస్తామో, ఆ యొక్క గరుడుని పూజించి విష్ణుని పూజిస్తామో, అలాగే గణపతిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు మూషకుడిని దృష్టిలో పెట్టుకుంటే పూర్తిగా పుణ్యం వచ్చే అవకాశం ఉందని గణపతి పురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఈ యొక్క మూషకాసుడి విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఎంత చెప్పగలి అంత చెప్పాను. భగవంతుడు జ్ఞానం ఇస్తే అంత, మీకు ఎంత అర్థమైందో అంత, మిగతా ఏమన్నా క్షమించండి. సాయాం గో బ్రాహ్మణి భూతస్పత్కృదేవతాభ్యో నమః. ఆయన కృతశారం సంభవే చేసినో సింహ కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే పృథక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.